హరే కృష్ణ. నా పేరు మహాకర్ణ చైతన్యదాస్. ఈరోజు భగవద్గీత 10 రోజుల ప్రోగ్రాంలో అధ్యయన ప్రోగ్రాం 12 ప్రోగ్రామ్ కి హాజరైన భక్తులందరికీ నా దండవత్ ప్రణామం. సో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మనం మంగళాచరణంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కథామహ్యం దదాతి వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ నామనే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి సిద్ధాంత సరస్వతీ నిధి నామనే. హే కృష్ణ కరుణ సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృపాతమహం వందేహం శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ హరే కృష్ణ. ఈరోజు మనము ప్రోగ్రాములో భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగం ఈ చాప్టర్ గురించి మనము చర్చిద్దాము. ఈ భగవద్గీత 12వ చాప్టర్ భక్తి యోగం అనేది చాలా చాలా ముఖ్యమైన చాప్టర్. భగవద్గీత యొక్క మన 18వ అధ్యాయంలో ఈ 12వ అధ్యాయం ఏంటంటే ఒక క్రీమ్ లాంటిది అన్నమాట. సో ఇందులో ఏంటంటే ఈ అధ్యాయంలో భగవంతుడు ఏ విధంగా భక్తి యొక్క సేవ చేయాలి, భగవంతుడు భక్తులకి ఏ విధమైన లక్షణాలు ఉండాలి అనే విషయాల గురించి భగవంతుడు డీటెయిల్ గా చర్చించడం జరుగుతుంది అర్జునుడికి. అందువల్ల ఏంటంటే మనము రోజు కనుక ఈ భక్తి యోగం ఈ 12వ చాప్టర్ కనుక రోజు అధ్యయనం చేయగలిగితే మనము కూడా భక్తి యొక్క సేవలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ రోజు ఏంటంటే ఈ భక్తి యోగంలో మొత్తం మనకి 20 శ్లోకాలు ఉంటాయి. చాలా చిన్న చాప్టరు, భగవద్గీతలో ఉన్న వాటి అన్నిటిలో కూడా చాలా చిన్న చాప్టర్. ఇందులో ఏంటంటే మొత్తం 20 శ్లోకాలు ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఇంతకు ముందే మనము చర్చించినట్టు ఫస్ట్ మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ 20 శ్లోకాలని సెక్షన్స్ కింద మనము మొట్టమొదటిగా డివైడ్ చేసుకుంటాం. తర్వాత ఒక సెక్షన్ లోని దాని యొక్క శ్లోకము భాష్యము చదువుకుంటే కనుక దానికి ఒక్కొక్క సెక్షన్ కి రిలేట్ చేసుకుంటూ ఈ విధంగా చదివితే 10 నిమిషాల్లో మనకి మొత్తం కూడా ఈ 12వ అధ్యాయం అనేది పూర్తి చేయడం జరుగుతుంది. తర్వాత దాని మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక్కొక్క శ్లోకం గురించి డీటెయిల్ గా మనం కనుక స్టడీ చేస్తే ఈ చాప్టర్ మీద మొత్తం కంప్లీట్ గా అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో భగవంతుడు ఏం చెప్పాడంటే ఈ శ్లోకం ఈ యొక్క భక్తి యోగం అనేది చాలా చాలా ముఖ్యమైనది అని నొక్కి చెప్పాడు అర్జునుడికి.
అందువల్ల ఈ భక్తి యోగం గురించి మనము డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ లో మొత్తం 20 శ్లోకాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ 20 శ్లోకాల్లోని 1 నుంచి 7వ శ్లోకం వరకు మొదటి విభాగం, 1 నుంచి 7వ శ్లోకం వరకు. నెక్స్ట్ 8 నుంచి 12వ శ్లోకం వరకు రెండవ విభాగము, తర్వాత 13 నుంచి 20వ శ్లోకం వరకు మూడవ విభాగం. సో ఈ విధంగా భక్తి యోగం చాప్టర్ మొత్తం 20 శ్లోకాలని 3 పార్ట్ల కింద డివైడ్ చేసుకోవడం జరిగింది. ఇందులో మొదటి పార్ట్ లో అంటే 1 నుంచి 7వ శ్లోకం వరకు అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడనమాట, డౌట్స్ అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, నాకు సాకార తత్వం మంచిదా, నిరాకార తత్వం మంచిదా అనే విషయం మీద భగవంతుడిని కృష్ణుడు డౌట్స్ అడగటం జరుగుతుంది. దానికి భగవంతుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు మొదటి విభాగంలో. నెక్స్ట్ రెండో విభాగం అంటే 8 నుంచి 12వ శ్లోకం వరకు, 8 నుంచి 12వ శ్లోకం వరకు ఏం చేస్తాడంటే, భక్తియుక్త సేవలో స్టెప్స్. అంటే అందరూ కూడా ఒకే విధంగా ఉండరు, లోకంలో జనులందరూ కూడా అందరూ భక్తిలో ఒకే విధంగా ఉండరు. సో అందువల్ల ఏం చేస్తాడంటే భగవంతుడు భక్తియుక్త సేవలో ముందుకెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి, మన యొక్క క్యాపబిలిటీ బట్టి భగవంతుడు మనకి స్టెప్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. అందులో 8 నుంచి 12వ శ్లోకం వరకు భగవంతుడు అర్జునుడికి ఏ విధంగా భక్తి సేవలో స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలో గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ 13 నుంచి 20వ శ్లోకం వరకు భక్తుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి అని భగవంతుడు అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. అంటే భక్తుడికి శ్లోకంలో కొన్ని లక్షణాల గురించి భగవంతుడు అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. అందులో కూడా ఏం చెప్తాడంటే, ఈ లక్షణాలు ఉంటే కనుక నాకు ఇష్టము, ఈ టైప్ ఆఫ్ లక్షణాలు ఉంటే నాకు ఇష్టము అని అర్జునుడికి ఒక్కొక్కటి లక్షణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చేయడం మూలంగా ఏంటంటే, భక్తులు భగవంతుడి నోటి నుంచి వచ్చిన మాటల్ని మనం తీసుకుని మనకి కూడా ఆ విధమైన లక్షణాలు పెంపొందించుకునే విధంగా మనము కనుక సాధన చేస్తే భగవంతుడికి ఇష్టం అంటే ప్రీతి పాత్రలు అవడానికి అవకాశం ఉంటుంది. ఇది భగవద్గీత యొక్క భక్తి యోగం యొక్క ఇంట్రడక్షన్. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు డీటెయిల్ గా మనము స్టడీ చేద్దాము. ఏంటంటే ఫస్ట్ 12.1 అంటే మొదటి శ్లోకం. ఆచా ఏవం సతతయుక్తా ఏ భక్తాస్వం పర్యుపాసతే ఏ చాప్యక్షరం అవ్యక్తం తేషాం కే యోగ విత్తమా. అర్జునుడు ప్రశ్నించను, నీ భక్తియుక్త సేవలో సదా యుక్తముగా నియుక్తులైన వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మమును ధ్యానించేవారు అను ఇరువురులో ఎవరు మిగులు పరిపూర్ణులని భావింపబడుదురు. అర్జునుడు భగవంతుని అడిగాడు, ఏమనంటే నీ భక్తి సేవలో అంటే నిన్ను సేవించే వారిలో ఎవరు పరిపూర్ణులు. ఒకటి ఏంటంటే ఫస్ట్ నిన్ను అర్చించేవారా అంటే నీ యొక్క భక్తి సేవలో ఉన్నవారా, లేదంటే నిరాకార బ్రహ్మం ధ్యానించేవారా అని చెప్పి అందులో ఎవరు మిక్కిలి పరిపూర్ణులు అని చెప్పి అడిగారు. ఇందులో ఏంటంటే మనము కిందటి చాప్టర్ లో భగవద్గీత యొక్క ముందు అధ్యాయంలో మనం చర్చించడం జరిగింది. ఏంటి, కామ్య కర్ములు, నెక్స్ట్ యోగులు, జ్ఞానులు, యోగులు, భక్తులు అనే 4 తరగతులైన భక్తులు ఉంటారని చెప్పడం జరిగింది. ఇందులో ఏంటంటే జ్ఞానులు ఏంటంటే నిరాకార బ్రహ్మాన్ని ఆరాధిస్తారు, అంటే భగవంతుడి యొక్క దేహకాంతి. నెక్స్ట్ యోగులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే పరమాత్మ తత్వాన్ని అంటే మన హృదయంలో నివసించే పరమాత్మని ఆయన వాళ్ళు ఆరాధిస్తారు. భక్తులు మాత్రం ఏంటంటే భగవంతుడి యొక్క రూపాన్ని ఆరాధిస్తారు అని చెప్పి ముందు చాప్టర్ లో మనము చర్చించడం జరిగింది.
సో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అదే విషయాన్ని అంటే భగవంతుడిని అర్జునుడు మరలా అడుగుతున్నాడు. ఏంటంటే నా యొక్క పరిస్థితి ఏంటి? అంటే నేను అర్జునుడు కృష్ణుడి యొక్క భక్తుడు. నేను మీ యొక్క భక్తి యొక్క సేవలో ఉన్నాను. సో నా యొక్క పొజిషన్ ఏంటి అని చెప్పి క్లారిఫికేషన్ కోసం మరలా అర్జునుడు భగవంతుని అడుగుతున్నాడు. ఏమని అంటే నిరాకారతత్వాన్ని ఆరాధించే వాళ్ళు గొప్పవారా? లేదంటే నీ యొక్క రూపాన్ని ఆరాధించేవారు గొప్పవారా? అంటే నిరాకారులు అండ్ సాకారులు. అంటే సాకారులు ఏంటంటే భగవంతుడికి ఒక రూపం ఉంటుంది అని అనుకుని భగవంతుడి యొక్క అర్చా విగ్రహాన్ని ఆరాధిస్తారు. వేరే నిరాకారవాదులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడికి రూపం ఉందని ఒప్పుకోరు. వాళ్ళు ఏంటంటే బ్రహ్మజ్యోతి అంటే జ్యోతి రూపాన్ని ఆరాధిస్తుంటారు అనమాట. ఆ విధంగా ఆరాధిస్తూ భగవంతుడికి రూపం లేదు, నేను బ్రహ్మజ్యోతిలో తెలుసుకోవాలి అనే వాళ్ళ యొక్క ఎయిమ్ అనేది, వాళ్ళ యొక్క ధ్యేయం అలా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే అర్జునుడు భగవంతుడు అడుగుతున్నాడు, సాకారం గొప్పదా నిరాకారం గొప్పదా అని చెప్పి అడుగుతున్నాడు. దానికి భగవంతుడు సమాధానం చెప్తున్నాడు. శ్రీ భగవాన్ మనో ఏమ నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే తమోయుక్త తమమతః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నా స్వీయ రూపం నందు మనస్సును లగ్నం చేసి దివ్యమును ఘనమును అగు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తున్నాను. దీనికి డైరెక్ట్ గా సమాధానం చెప్పేశాడు భగవంతుడు. ఏమని చెప్పాడు? ఎవరైతే నా రూపమునందు మనసును లగ్నం చేసి అంటే నన్నే ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటారో, నన్ను ఎప్పుడు నా అర్చనలో ఎప్పుడు ఎవరైతే చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? భగవంతుడిని అర్చా విగ్రహ రూపంలో ఆరాధిస్తాం. అర్చా విగ్రహ రూపం అంటే భగవంతుడు సర్వయాపి, అన్ని చోట్ల ఉంటాడు. సో భగవంతుడికి మన మీద కరుణతో భగవంతుడు ఏంటంటే అర్చా విగ్రహం అనేది మనం మట్టితో చేస్తాము, రాతితో చేస్తాము. చేసిన తర్వాత అది మన మీద కరుణతో భగవంతుడు మన నుంచి సేవని గ్రహించడానికి అర్చా విగ్రహ రూపంలో అంటే ఎంతో కరుణతో మన మీద దయతో మనకి అవకాశం కల్పించాడు. ఎందువల్లంటే అది అర్చా విగ్రహం అని చూడకూడదు, అంటే భగవంతుడి యొక్క ప్రతిరూపం అనమాట. భగవంతుడు మొత్తం సర్వయాపి అవటం మూలంగా మా అందరి మీద కరుణ చూపించడం కోసం ఏంటంటే మనకి భగవంతుడు విగ్రహ రూపంలో మనకి సేవ చేసుకునే అవకాశం ఇస్తున్నాడు. అంటే మనం విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. ఫస్ట్ ప్రాణ ప్రతిష్ఠ అంటే భగవంతుడిని ఆహ్వానించి అందులో మనము ప్రవేశపెట్టిన తర్వాత దానికి భగవంతుడికి మనము పూజలు చేస్తాము, అర్చన చేస్తాము, అలంకరిస్తాము, పుష్పాలతో అలంకరిస్తాము, తర్వాత నైవేద్యం సమర్పిస్తాము. అవన్నీ కూడా ఏంటంటే భగవంతుడు స్వీకరిస్తాడు. కొంతమందికి డౌట్ వస్తుంది, వీళ్ళు రాళ్ళని రప్పల్ని పూజిస్తున్నారు ఏంటి అని చెప్పి. కానీ అది సాక్షాత్తు భగవంతుడి యొక్క విగ్రహం ఏంటంటే భగవంతుడి యొక్క ప్రతినిధి. దీనికి సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, మనకి పోస్ట్ ఆఫీస్ అంటే ఇప్పుడు ఈ కాలంలో పోస్ట్ ఆఫీస్ అంటే ఎక్కువ మంది వాడట్లేదు. పూర్వకాలంలో ఏంటంటే కమ్యూనికేషన్ అందరికీ కూడా లెటర్స్ వాడేవారు. ఆ లెటర్స్ వాడడానికి లెటర్స్ ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపించడానికి వేరియస్ ప్లేసెస్ లో అంటే ఊర్లో ఏం చేసేవారు, పోస్ట్ బాక్స్ డబ్బాలు పెట్టడం జరిగేది. సో మనం అడ్రస్ రాసి ఆ లెటర్ ని ఆ పోస్ట్ బాక్స్ డబ్బాలో వేస్తారనుకోండి, ఆ లెటరు ఆ యొక్క గమ్యస్థానానికి వెళుతుంది. అంటే ఆ టైప్ ఆఫ్ విగ్రహాలు అంటే ఆ పోస్ట్ బాక్స్ అనేది అథరైజ్డ్ అంటే పోస్ట్ ఆఫీస్ యొక్క అథరైజ్డ్ తపాలా పెట్టే. ఆ విధంగా తపాలా పెట్టెల్లో ఏదైతే లెటర్స్ వేస్తామో అవి గమ్యస్థానానికి చేరుకోవడం జరుగుతుంది. అలా కాకుండా అంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు పెట్టకుండా ఆ లెటర్ బాక్స్ మనమే ఒక డబ్బా అక్కడ పెట్టామనుకోండి, అందులో లెటర్స్ వేస్తే అది వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఉంటుంది. అంటే ఎవరైతే ఏదైతే ఏ డబ్బాల ద్వారా అధీకృతం అంటే అథరైజ్డ్ అవుతుందో దానిలో వేసిన ఉత్తరాలు గమ్యస్థానానికి చేరడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ భగవంతుని ఆరాధించేటప్పుడు భగవంతుడి యొక్క రూపాన్ని మనం ప్రతిష్ఠించి దానిలో భగవంతుడికి ఆహ్వానించి
మనం ఎప్పుడైతే సేవని మనర్చుతామో తప్పకుండా భగవంతుడు స్వీకరించడం జరుగుతుంది అనమాట. సో అర్జునుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, సాకారం గొప్పదా నిరాకారవాదులు గొప్పవారా అని అడిగారు. దానికి వెంటనే భగవంతుడు ఏం చెప్పాడు, సాకారవాదులే అంటే ఎవరైతే నా యొక్క రూపం ముందు జ్ఞానం పెట్టి అర్చన చేస్తారో వాళ్ళు గొప్పవారు అని భావిస్తున్నానని చెప్పి దానికి భగవంతుడు సమాధానం ఇచ్చాడు. నెక్స్ట్ 3-4 శ్లోకాలు. ఏ త్వక్షరమనిత్తే స్మ వ్యక్తం పర్యుపాసతే సర్వత్ర కూటస్థమచలం ధీమం సన్నియేమేంద్రియమగ్రామం కామం సర్వత్రా సమబుద్ధయా ఏ తేష్మంతి మామేవ సర్వబోధహితే రతే. ఇంద్రియాతీతము, సర్వవ్యాపకము, అచింత్యత్వము, మార్పురహితమును, స్థిరమును, అచంచలము అగు అవ్యక్త తత్వమును, సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వులి ఎడ సమభావము కలిగి సంపూర్ణంగా ఉపాసించుచు సర్వబోధితులైన వారి సైతము అంతిమ నన్ను పొందుదురు. సో ఇక్కడ మరలా భగవంతుడు ఎక్సెప్షన్ ఇస్తున్నాడు. ఫస్ట్ ఏంటంటే సాకారవాదులు గొప్పవారని చెప్పాడు నిరాకారవాదుల కన్నా. మరలా ఇందులో ఈ శ్లోకాలు ఏం చెప్తున్నాడంటే నిరాకారవాదులు కూడా అంతిమున నన్ను పొందుతారు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ డౌట్ వస్తుంది, ముందేమో భగవంతుడు సాకారవాదులు గొప్పవారు అన్నారు, ఇప్పుడు మరలా నిరాకారవాదులు కూడా అంతిమ నన్ను చేరుకుంటున్నారు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే కండిషన్స్ అన్నమాట. నిరాకారవాదులు కూడా చివరికి నన్ను చేరుకుంటారు, కానీ ఎప్పుడు చేరుకుంటారు, అందరి ఎడ అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఫస్ట్ భగవంతుడు పెట్టే కండిషన్. నెక్స్ట్ సర్వుల ఎడ సమభావం కలిగి ఉండాలి. సో వీళ్ళందరి మధ్య కనుక అంటే ఈ విధమైన కండిషన్స్ కనుక మనం చేయగలిగితే అంటే పాటిస్తే వాళ్ళు అంత్యంన అంటే చివరగా నన్ను పొందుతారు అంటారు. కానీ ఇది చాలా చాలా కష్టం అండి. అంటే ఇంద్రియాలు నిగ్రహించాలనుకోండి, ఇంద్రియాలు అనేది అందరూ నిగ్రహించలేరు. నెక్స్ట్ సర్వజీవుల ఏడ సమభావం అంటే అన్ని ప్రాణుల్ని కూడా సమభావంతో చూడగలగాలండి. సో అది అందువల్ల కాదండి. ఎందువల్లంటే ఈ సృష్టిలో ఇంద్రియ నిగ్రహం అనేది చాలా చాలా కష్టం అండి. ఎందువల్లంటే యోగులు ఉన్నారు అనుకోండి, అంటే ఏంటంటే మనం ఇంద్రియ నిగ్రహం కష్టం. ఇంతకు ముందు ఏంటంటే యోగులు అంటే భగవంతుణ్ణి ధ్యానించే వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహించేవారు. అంటే వాళ్ళ యొక్క మనస్సు దేన్నైనా కోరుతుంది అనుకోండి, దాన్ని ఏం చేసేవారంటే నిగ్రహించడానికి దాని నుంచి అది ఏదైతే కోరుకుంటుందో ఆపోజిట్ చేస్తారు. లేదు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వేసవకాలం అనుకోండి, వేసవకాలంలో మనకి ఏమనిపిస్తుంది, చన్నీళ్ళ స్నానం చన్నీళ్ళు స్నానం చేస్తూ ఉంటాం. చన్నీళ్ళు స్నానం చేయాలనిపిస్తుంది వేసవకాలంలో. చన్నీళ్ళు స్నానం చేస్తాం అనుకోండి మనకి హాయిగా ఉంటుంది. అలాగే శీతాకాలంలో మనకి చలిగా ఉంటుంది. చలిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మనకి వేడి నీళ్ళు స్నానం చేయాలనిపిస్తుంది. అంటే ఇక్కడ మన యొక్క ఇంద్రియాలు ఏం కోరుకుంటున్నాయి, వేడిగా ఉన్నప్పుడు శీతాకాలం వేడిగా ఉన్నప్పుడు చల్లటి నీళ్ళు కావాలని కోరుకుంటున్నాయి. అదేవిధంగా శీతాకాలం అంటే చల్లగా ఉన్నప్పుడు వేడి నీరు కావాలని కోరుకుంటున్నాయి. సో దీనికి యోగులు ఏం చేస్తారంటే దాన్ని నిగ్రహించాలి అంటే ఎందుకు నిగ్రహించాలి అంటే దాని యొక్క మనసు మనది కోతి లాంటిది అనమాట. మనసుకి కావలసినవన్నీ మనం తీర్చామనుకోండి, అది ఇంకా ఇంకా కావాలని కోరుకుంటుంది. అంటే ఒక కోరిక తీరిస్తే ఇంకొక కోరిక కోరుకుంటుంది, అది తీరిస్తే ఇంకొకటి కోరుకుంటుంది. సో అందువల్ల ఏంటంటే ఆ యొక్క కోరికల్ని తగ్గించడం కోసం యోగులు అనేవాళ్ళు ఇంద్రియాలని నిగ్రహించేవడానికి ప్రయత్నించేవారు. దానికోసం వాళ్ళు ఏంటంటే వేసవకాలం అంటే ఏ కాలంలోనే సరే వాళ్ళు ఏం చేసేవారంటే శరీరాన్ని కష్టపెట్టేవారు. అంటే మనసు ఏదైతే కోరుకుంటుందో దానికి వ్యతిరేకంగా పనిచేసేవారు. అంటే వేసవకాలం అనుకోండి, మెట్ట మధ్యాహ్నం ఎండలో అనుకోండి, ఆల్రెడీ చాలా వేడిగా ఉంటుంది. అప్పుడు యోగులు ఏం చేసేవారంటే తన చుట్టూ మంట పెట్టుకునేవారు. మంట పెట్టుకుని మధ్యలో ధ్యానం చేసేవారు. ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది, మామూలుగా ఎండలో కూర్చొని ధ్యానం చేయాలంటేనే మనకి చాలా చాలా కష్టం. అటువంటిది చుట్టూ మంట పెట్టుకుని ధ్యానం చేశారనుకోండి, ఎలా ఉంటుంది ఆ యొక్క యోగుల యొక్క పరిస్థితి, చాలా వేడిగా అన్కంఫర్ట్ గా ఉంటుంది. అయినా
దాన్ని సహించడం కోసం ఆ విధంగా చేసేవారు. అంటే ఆ విధంగా మనసుని నిగ్రహించడానికి ప్రయత్నం చేసేవారు. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే లేవాలనుకోండి చాలా కష్టం. కానీ యోగులు ఏం చేసేవారంటే తెల్లవారుజామున లేచి చలికాలంలో ఏం చేసేవారంటే చల్లటి నీటిలో పీకల లోతు వరకు మునిగేవారనమాట. మునిగి ధ్యానం చేసేవారు. అంటే మీకు అక్కడ యోగులు హిమాలయాల్లోనే అక్కడ తపస్సు చేసుకునేవారు. అక్కడ మామూలుగానే -డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. అటువంటి టెంపరేచర్ లో కూడా గడ్డకట్టే నీటిలో వాళ్ళు ఉండి ధ్యానం చేస్తున్నారు అనుకోండి, ఏముంటుంది అంటే ఆ యొక్క మనసుకి ఏం చేస్తున్నారంటే ఏదైతే కోరుకుంటుందో దాన్ని నిగ్రహించడానికి ప్రయత్నం చేసేవారు అనమాట. ఆ విధంగా ఇంద్రియాలను నిగ్రహించేవారు. నిగ్రహించి తర్వాత అంటే అన్ని జీవుల యందు కూడా అన్ని జీవులకి కూడా ఒకే విధంగా చూసేవారు. సో అన్ని జీవుల్ని ఒకే విధంగా చూడటం అంటే ఏంటంటే జంతువునైనా మనిషినైనా అంటే ప్రతి జీవిలోని ఆత్మ ఉంటుంది అని చెప్పి మనము అనుకున్నాము. ఆత్మ దానితో పాటు పరమాత్మ కూడా ఉంటుంది. ఆత్మ పరమాత్మ అంటే ప్రతి జీవి కూడా ఆ జీవి యొక్క దేహంతో కాకుండా ఆత్మ స్వరూపుడుగా చూడాలి. అంటే జంతువు పులిని చూస్తారనుకోండి, దాన్ని కూడా ఒక ఆత్మస్వరూపుడి కింద చూడాలి. ఒక ఒక సర్పాన్ని చూశారనుకోండి, మనకి వెంటనే ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. భయం కలిగి అమ్మో నన్ను ఇదేమన్నా చేస్తుందేమో, హాని చేస్తుందేమో అని చెప్పి దాన్ని చంపడానికి ప్రయత్నిస్తాం. కానీ ఎవరైతే ఈ యోగులు ఏం చేస్తారు, యోగుల యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అది కూడా ఆత్మస్వరూపుడే, నన్ను ఏం చేస్తుంది అనే భావనతో వాటిని చూడగలిగి ఉండాలి. కానీ ఇది జరిగే పని మనం చేయలేము అనమాట. అందువల్ల ఏంటంటే ఎవరైతే అంటే ఈ విధంగా ఇంద్రియాలను నిగ్రహించే వాళ్ళు నెక్స్ట్ ప్రతి జీవులందు కూడా ఆత్మస్వరూపుడుగా ఆత్మస్వరూపులుగా చూడగలిగేవారు. ఈ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నవారు కూడా అంత్యాన్న అంటే చిట్ట చివరన నన్ను చేరుకుంటారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఇది ఎంత కష్టమో చూడండి. మామూలుగా ఈ కలియుగంలో ఈ టైప్ ఆఫ్ సాధన అనేది మనం చేయలేము. అందువల్ల మనకి భగవంతుడు మొదటి శ్లోకంలో చెప్పినట్టు, రెండో శ్లోకంలో చెప్పినట్టు సాకార తత్వం అంటే భగవంతుడిని అర్చనా విధానమే మనకి ఈజీ. తర్వాత 5వ శ్లోకంలో క్లేశో అధిక తరస్తేషామవ్యక్తాస్తచేతసం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవాప్యతే. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గల వారికి పురోగతి అన్నది మిగులు క్లేశకరము. ఆ విధానము ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. సో ఇప్పుడే మనం చర్చించాం. అంటే ఈ విధంగా నిరాకార తత్వాన్ని ఆరాధించే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రెస్ అంటే ఇది చాలా కష్టం అని చెప్పి, అంటే మనలాంటి ఈ కలియుగంలో ఈ విధంగా ఇంద్రియాలను నిగ్రహించడము, సర్వజీవులన్నీ ఆత్మస్వరూపులుగా చూడటం అనేది చాలా చాలా కష్టం. ఆ టైప్ లో మనము చేయలేము. అంటే మనము ఇందులో ప్రోగ్రెస్ అనేది చాలా కష్టం అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరత్ పార్థ మయ్యావేశిత చేతసాం. కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్యచింత లేక నాకు భక్తులై మనసును నాయందే లగ్నం చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తి సేవలో
నన్ను అర్చించడు వారిని శీఘ్రమే జనన మరణ సంసార సాగరం నుండి ఉద్ధరించును. సో ఇక్కడ మరలా భగవంతుడు వెంటనే క్లారిటీ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఫస్ట్ సాకారం గొప్పదా నిరాకారం గొప్పదా అని అడిగాడు. దానికి భగవంతుడు వెంటనే సమాధానం సాకారం గొప్పదని చెప్పాడు. తర్వాత శ్లోకాల్లో నిరాకారవాదులు కూడా నన్ను చేరుకుంటారని చెప్పాడు. చెప్పిన తర్వాత దానికి ఎక్సెప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంద్రియాలను గ్రహిస్తారో సర్వజీవుల్ని చూస్తారో వారు కూడా అంత్యాన్ని నన్ను చేరుకుంటారని చెప్పాడు. తర్వాత శ్లోకంలో ఈ యొక్క పద్ధతి అనేది చాలా కష్టం అని చెప్పడం జరిగింది. వెంటనే ఏమంటున్నాడంటే నెక్స్ట్ ఈ శ్లోకంలో సర్వకర్మలను అంటే అన్ని కర్మలను నాకు అర్పించిన వాళ్ళని ఈ సంసార సాగరం నుండి నేను రక్షిస్తానని చెప్తున్నాడు. సో ఇక్కడ పక్క స్లైడ్ లో కనుక చూస్తే కనుక ఇక్కడ భగవంతుడు గరుడ వాహనంలో వచ్చి భక్తులను రక్షిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇదంతా ఏంటంటే మహాసాగరం. సో ఎవరైనా సాగరంలో పడ్డారనుకోండి, ఎంత గొప్ప గజయితగాడైనా సరే మనము గజయితగాడైనా సరే సాగరం నుంచి బయటపడటం అనేది చాలా చాలా కష్టం. అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందువల్ల ఈ సాగరానికి అనేది ఆది అంతం అనేది ఉండదు. అది ఉంటుంది కానీ మనము ఎంతో లోతుగా ఉంటుంది. ఈత ఒక చోట నుంచి వీధి మనము ఆ సాగరం నుంచి బయటపడటం అనేది చాలా చాలా కష్టం. అందులో అలలు ఉంటాయి, సముద్రంలో తిమింగలాలు ఉంటాయి. ఇలా సాగరం నుంచి బయటపడటం చాలా కష్టం. సో ఈ సాగరం అనేది ఏంటంటే మన సంసార సాగరంతో పోలుస్తారు. అంటే ఈ సాగరంలో కూడా అంటే మన సంసార సాగరం అంటే మన జీవిత చక్రంలో కూడా ఎన్నో ఆటుపోట్లు, కష్టాలు, సుఖాలు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో ఎంత గొప్పవాడైనా సరే తప్పించుకోవటం చాలా కష్టం. ఒకదాని తర్వాత ఒకటి. ఒకసారి సుఖం వస్తుంది, ఒకసారి కష్టం వస్తుంది. సో దాని నుంచి బయటపడటం అనేది చాలా చాలా కష్టం. సో ఎవరైతే భగవంతుడు మనకి వచ్చి చెయ్యి అందించాడు అనుకోండి, ఆ సంసార సాగరం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో భగవంతుడు చెయ్యి అందించాలనుకోండి, ఎలా అందిస్తాడు? భగవంతుడు చెప్పిన మార్గంలో మనం నడుచుకుంటే భగవంతుడు చెయ్యి అందించడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ అదే చూపిస్తున్నాడు భగవంతుడు. ఎప్పుడైతే భగవంతుడు గరుడ వాహనం అంటే భగవంతుడిని అనన్య చింత లేకుండా నువ్వే నాకు దిక్కు అని ప్రార్థన చేస్తాడు అనుకోండి, ఇమీడియట్ గా భగవంతుడు రెస్పాండ్ అవుతాడు. ముందు చాప్టర్ లో మనం డిస్కస్ చేసినట్టు గజేంద్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు, మొసలితో కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే గజేంద్రుడు ఫస్ట్ 100 సంవత్సరాల పాటు పోరాటం చేస్తాడు తన యొక్క శక్తితో విడిపించుకోవడానికి. లాస్ట్ కి ఏమవుతుంది? ఎప్పుడైతే విడిపించుకోలేక ఆ ప్రయత్నం విఫలం అవుతుందో అప్పుడు ఏం చేస్తాడు? భగవంతుని ప్రార్థన చేస్తాడు. ఇమ్మీడియట్ గా భగవంతుడు వైకుంఠ లోకం నుంచి వచ్చి సుదర్శన చక్రం ద్వారా గజేంద్రుడిని రక్షించడం జరుగుతుంది. అదేవిధంగా ద్రౌపదిని కూడా భగవంతుడు ఇమీడియట్ గా వస్త్రాపహరణం జరిగినప్పుడు ఏంటంటే భగవంతుడిని ప్రార్థన చేస్తుంది. భగవంతుడు ద్వారక నుంచి వచ్చి వస్త్రాలు ఇచ్చి రక్షించడం జరుగుతుంది అనమాట. అంటే మనకి భగవంతుడి మీద భక్తి ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు వచ్చి రక్షించడం జరుగుతుంది. ఇక్కడ నమ్మకం గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ కథ చెప్తాను. దాంతో ఏంటంటే భగవంతుడికి పట్ల మన యొక్క నమ్మకం ఏ విధంగా ఉండాలి అనేది మనకి ఐడియా వస్తుంది అనమాట. సో పూర్వకాలంలో ఏంటంటే ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేవారు. ఆ పండితుడు ఏంటంటే సకల శాస్త్రాలు చదివాడు. శాస్త్రాలు అంటే మొత్తం పురాణాలు కానీ శాస్త్రాలని చదివాడు. నెక్స్ట్ భగవంతుడిని కూడా అర్చన చేసేవాడు. టెంపుల్లో భగవంతుడికి ప్రీతిగా అర్చన చేసేవాడు. కానీ అతనికి ఏంటంటే మనసులో కొంచెం గర్వం ఉండేది. ఎందుకంటే నాకు అన్ని సకల శాస్త్రాలు తెలుసు అనే గర్వం ఉండేది అనమాట. అదే అంటే ఒక చెప్పులు కుట్టుకునే అబ్బాయి కూడా ఒక అతను ఏమీ తెలియదు, కానీ ఎప్పుడు భగవంతుడి గుడికి వెళ్ళి పూజ చేసేవాడు. భగవంతుడి పట్ల విశ్వాసం ఉండేదన్నమాట. ఒకరోజు నారద మహాముని ఆ దారిలో వెళ్తుంటే పండితుడు చూడటం జరుగుతుంది అనమాట. పండితుడు చూసి నారద ముని గారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతారు. ఎవరు? పండితుడు. సో నారద ఏమంటే నేను వైకుంఠం వెళ్తున్నాను అని చెప్పి. అప్పుడు పండితులు ఏమంటారంటే, ఓహో స్వామి దగ్గర అయితే నాది ఒక చిన్న విన్నపం చేస్తారా అని అడుగుతాడు. ఏంటి చెప్పండి అని అడుగుతాడు నారదుడు. దానికి ఏంటంటే, నేను
వైకుంఠానికి ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు వస్తాను, కొంచెం స్వామిని అడిగి చెప్పండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడనమాట. వైకుంఠానికి నేను ఎన్ని జన్మల తర్వాత ఎప్పుడు వైకుంఠం వస్తాను అని చెప్పి అడుగుతాడనమాట. సో అలాగే నేను కొంచెం చెప్తానని చెప్పి నారదుడు ముందుకెళ్ళడం జరుగుతుంది. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెప్పులు కుట్టేవాడు కనిపిస్తాడు. చెప్పులు కుట్టే అబ్బాయి ఏం చేస్తాడంటే, స్వామి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అంటే, నేను వైకుంఠానికి వెళ్తున్నాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వెంటనే ఏం చేస్తారు, చాలా సంతోషం స్వామి, మీరు నాకు ఒక సహాయం చేయండి, స్వామిని అడగండి, నేను ఎప్పుడు వైకుంఠం చేరడానికి అవకాశం ఉంటుంది, నేను స్వామి సన్నిధి దగ్గరికి ఎప్పుడు వచ్చి సేవ చేసుకోగలను అని అడిగి నాకు చెప్పండి అని అడుగుతాడు. దానికి నారదుడు అంగీకరిస్తాడు. అంగీకరించి నారదుడు వైకుంఠం వెళ్ళటం జరుగుతుంది. సో వైకుంఠంలో ఏం చేస్తాడంటే, స్వామి అడుగుతాడు, ఏంటి నారద, ఏంటి విషయాలు, భూలోక విషయాలు ఏంటి అని చెప్పి స్వామి నారద మహాముని అడుగుతారు. నారద మహాముని ఏమంటారంటే, స్వామి మీకు తెలియని విషయాలు ఏమున్నాయి, అన్నీ మీకు తెలుసు, అయినా సరే నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తానని చెప్పి ఈ ఇద్దరు విషయాలు చెప్తాడు. ఏంటి, పండితుడు అడిగిన విషయము, నెక్స్ట్ చెప్పులు కుట్టుకునేవాడు అడిగిన విషయం చెప్తాడనమాట. చెప్తే అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటే నారదుడికి, పండితుడు అనేవాడు 1000 జన్మల తర్వాత నా సన్నిధికి వస్తాడు అని చెప్పు అని చెప్తాడు. తర్వాత చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మలోనే నా సన్నిధికి వస్తాడు అని చెప్తాడు. సో నారద మహాముని ఆశ్చర్యపోతాడు, స్వామి ఇదేంటి మీరు రివర్స్ చెప్పినట్టున్నారు, పండితుడికి సకల శాస్త్ర పారంగతుడు నీ యొక్క అర్చన చేస్తున్నాడు, ఆయనకి 1000 జన్మల తర్వాత రావటం ఏంటి, శాస్త్ర జ్ఞానం లేని చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మలోనే నీ సన్నిధికి చేరుకోవటం ఏంటి, నాకు అర్థం కావట్లేదు స్వామి నీ లీలలు అని చెప్పి అడుగుతాడనమాట నారదుడు. ఓకే, నీకు అర్థం కావాలంటే వాళ్ళని అడుగు, ఒక క్వశ్చన్ అడుగు, వాళ్ళు నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, దానికి సమాధానం విను, ఆ సమాధానం బట్టి నేను ఈ విధంగా ఎందుకు చెప్పాను అనే విషయం నీకు తెలుస్తుంది అని చెప్తాడనమాట. ఏంటి ఆ సమాధానం అంటే, వాళ్ళు నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, నువ్వు వెళ్ళగానే ఏంటంటే, స్వామి ఏం చేస్తున్నాడు ఈ టైంలో అని అడుగుతారు. దానికి ఇద్దరు చెప్పిన సమాధానం వింటే కనుక నేను ఈ విధంగా ఎందుకు చెప్పానో నీకు అవగాహన వస్తుంది, క్లారిటీ వస్తుంది అని స్వామి నారద మహామునికి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈయనకి ఏం అర్థం కాక నారద మహాముని వెంటనే భూలోకం వస్తాడు. వచ్చిన తర్వాత పండితుడి దగ్గరికి వస్తారు. పండితుడు నారద మహాముని చూడగానే పలకరిస్తారన్నమాట. పలకరించి, స్వామి నారద ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చారు, వైకుంఠం వెళ్ళొచ్చారా, స్వామి ఏమన్నాడు నా గురించి అని చెప్పి అడుగుతాడు అనమాట. అడిగితే నారదుడు ఏమని చెప్తారంటే, స్వామిని కలిశాను, నువ్వు 1000 జన్మల తర్వాత వైకుంఠం రావటం జరుగుతుంది అని చెప్పారు స్వామి అని అంటారు. వెంటనే పండితుడు కోపం వచ్చేస్తుంది, ఏంటి నేను 1000 జన్మల తర్వాత వస్తానా, అసలు మీరు వైకుంఠం వెళ్ళారా, ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను సకల శాస్త్ర పారంగతుని, నేను స్వామికి ఎల్లప్పుడూ నిత్యం సేవ చేస్తుంటాను, నేను 1000 జన్మల తర్వాత రావటం ఏంటి అని చెప్పి కోపం వచ్చి, అసలు స్వామి ఆ టైంలో ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. సో వెంటనే నారదుడు స్వామి అడిగిన క్వశ్చన్ గుర్తొచ్చింది అనమాట. సో గుర్తొచ్చి స్వామి ఆన్సర్ చెప్పేస్తాడు నారదుడికి, ఏం చెప్పాలో. పండితుడు ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు దానికి నేను చెప్పిన సమాధానం చెప్పు అని చెప్పి నారదుడికి వైకుంఠంలో చెప్తాడనమాట. వెంటనే నారదుడు ఏం చేస్తాడంటే, స్వామి చెప్పిన ఆన్సర్ ఏం చెప్తాడంటే, ఏమి లేదు స్వామి సూది రంధ్రం నుంచి ఏనుగుని దూర్చడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్తాడు. ఏంటి, సూది రంధ్రం నుంచి ఏనుగు దూరుస్తున్నాడా, అది నిజంగా జరిగే పనేనా, అసలు మీరు వైకుంఠం వెళ్ళలేదు, ఏం వెళ్ళలేదు, వెళ్ళండి స్వామి వెళ్ళండి, మీకు నమస్కారం అని చెప్పి పండితుడు చెప్తాడనమాట. వెంటనే స్వామి నారదుడు ఏం చేస్తారంటే, చెప్పులు కుట్టే అబ్బాయి ఆయన దగ్గరికి వస్తాడు. చెప్పులు కుట్టే ఆయన ఏం చేస్తాడంటే, స్వామికి నారద మహామునికి నమస్కరించి, స్వామి ఎలా ఉన్నారు ఏంటి, స్వామి వైకుంఠం వెళ్ళి వచ్చారా, ఏం చెప్పారు స్వామి నా గురించి అంటారు. అంటే చెప్పులు కుట్టుకుని ఆయనకి నారదుడు ఏం చెప్తారంటే, స్వామిని కలిశాను, స్వామి ఏమని చెప్పారంటే, నువ్వు ఈ జన్మలోనే వైకుంఠం చేరుకుంటావు అని చెప్పారు. స్వామి చాలా సంతోషం, స్వామి ఏం చేస్తున్నారు ఆ టైంలో అని చెప్పి చెప్పులు కుట్టిన ఆయన అడుగుతారనమాట. సో దానికి నారద మహాముని ఏం చెప్తారంటే, పండితుడికి ఏదైతే సమాధానం చెప్పారో అదే చెప్తారు. స్వామి సూదిరంధ్రం నుంచి ఏనుగుని దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్తారు. ఏంటి, సూదిరంధ్రం నుంచి ఏనుగుని దూర్చడానికి ప్రయత్నిస్తున్నారా, ప్రయత్నించడం ఏంటి, ఈ టైంకి ఎప్పుడో ఆ పని పూర్తి అయిపోయి ఉంటుందంట. సో ఆన్సర్ చూడండి, పండితుడు ఏం చెప్పాడు, చెప్పులు కుట్టుకునేవాడు ఏం చెప్పాడు, ఏంటి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు సూదిరంధ్రం నుంచి ఏనుగుని దూరుస్తాడని చెప్పి నారదుడు అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, స్వామి
ఆయన సర్వాంతర్యామి. ఆయనకి చేయలేని పని ఏముంది? ఇది చూడండి, ఈ మర్రి చెట్టు చూడండి. ఈ చిన్న మర్రి విత్తనంలో ఇంత పెద్ద మహావృక్షాన్ని ఆయన ఉంచడం జరిగింది. అటువంటి పని చేసిన ఆయనకి సూతిరంధ్రం నుంచి ఏనుగును దూర్చడం కష్టమేం కాదు అని చెప్పడం జరుగుతుందన్నమాట. దాన్ని బట్టి నారద మహామునికి అర్థమవుతుంది. ఓహో! భక్తులు అంటే శాస్త్రజ్ఞానం ఉండడం కాదు, భగవంతుడి మీద ఒక నమ్మకం అంటే భగవంతుడి మీద విశ్వాసం ఎలా ఉంది, దాన్ని బట్టి భగవంతుడి యొక్క కరుణ అనేది ఉంటుంది అని చెప్పి నారద మహామునికి అర్థమవుతుందన్నమాట. సో అదే విధంగా ఈ శ్లోకంలో చెప్పినట్టు భగవంతుడు సర్వకర్మలను నాకు అర్పించి, అంటే మనం చేసే పనులన్నిటిని కూడా భగవంతుడికి అర్పించాలి. అర్పించి ఏ విధమైన చింతన లేకుండా, అంటే భగవంతుడి మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచితే కనుక నన్ను చేరుకుంటావు అని చెప్పి భగవంతుడు విశ్వాసం ఇవ్వటం జరుగుతుందన్నమాట. తర్వాత ఫస్ట్ సెక్షన్ తర్వాత అయిపోయింది. సెక్షన్ లో ఏంటంటే భగవంతుడు భక్తియుక్త సేవలో, అంటే 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు భగవంతుడు భక్తియుక్త సేవలో స్టేజెస్ చెప్పడం గురించి జరుగుతుంది అనమాట. అంటే ఇందులో ఏం చెప్పారు భగవంతుడు? ఎప్పుడు అన్య చింతన లేకుండా నన్నే స్మరించు అని చెప్పాడు. సో ఇందులో ఏంటంటే కొంతమందికి డౌట్ వస్తుంది, అమ్మో 24 బేస్ నిత్యం కూడా భగవంతుని సేవించాలంటే మా వల్ల కాదు, ఇందులో ఆప్షన్స్ ఉంటే చెప్పండి స్వామి అని అన్నారు అన్నాడు. అంటే దానికి ఏం చేస్తున్నాడంటే భగవంతుడు 5 స్టెప్స్, అంటే ప్రపంచంలో ఉండే జనులందరి కోసం ఒక్కొక్క స్టెప్ చెప్తారనమాట. ఆ స్టెప్స్ అనేవి ఏంటంటే 8 నుంచి 12వ శ్లోకం వరకు చర్చించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 8వ శ్లోకంలో ఏంటంటే మయ్యావేశ మన అదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశస్య మయ్యేవా అత ఊర్ధం ససంశయ న సంశయ. దేవదేవుడైన నాయందే నీ మనసును స్థిరంగా నిలుపుము, మరియు నీ బుద్ధినంతయు నాయందే నియుక్తంగా ఉంపుము. ఈ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయంగా నివసింతువు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భగవంతుడు మొత్తం నీ యొక్క బుద్ధిని మొత్తం కూడా నాయందే నిలుపు అని చెప్తున్నాడు. అంటే ఇది ఏంటంటే ఈ యొక్క శ్లోకం ఏంటంటే శుద్ధ భక్తి. అంటే ఎప్పుడు కూడా భగవంతుడికి శరణ పొందాలి. శరణ పొంది శుద్ధ భక్తుడి కింద ఉంటే కనుక నన్ను చేరుకుంటావు అని చెప్తున్నాడు. అంటే మన యొక్క ఇంటర్నల్ సెన్సెస్, అంటే అంతా ఇంద్రియాలు, మన యొక్క లోపల యొక్క ఇంద్రియాల ద్వారా భగవంతుడికి సేవ చేయాలి. సో ఈ విధంగా సేవ చేయటం అనేది శుద్ధ భక్తులకు మాత్రమే సాధ్యం అవుతుంది. అంటే 24 అంటే 24 నిత్యం కూడా భగవంతుని ధ్యానించాలనుకోండి సాధ్యమయ్యే విషయం కాదు. ఎవరైతే శుద్ధ భక్తులు వాళ్ళు మాత్రమే ఈ విధంగా ఈ యొక్క పద్ధతిలో భగవంతుని ధ్యానించడం జరుగుతుంది. దీనికోసం ఏంటంటే ఇది నా వల్ల కాదు అని చెప్పి అనడం జరుగుతుంది అన్నమాట. అంటే 24 గంటలు నిత్యం భగవంతుడు సేవ చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. దానికి ఏంటంటే భగవంతుడు నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఇస్తారు అనమాట. 9వ శ్లోకంలో ఏం చెప్తారంటే భగవంతుడు అద చిత్తం సమాధాతుం నా శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తం ధనుంజయ. అంటే ఇందులో ప్రియమైన ఓ అర్జున ధనుంజయ, స్థిరముగా నా యందు మనసును లగ్నం చేయు. నీవు సమర్థుడు కానిచో భక్తి యోగమునందలి విధి విధానమును అనుసరించుము. ఈ విధంగా నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకొనుము. అంటే ఈ విధంగా అంటే నిత్యం కనుక నన్ను స్మరించలేకపోతే అభ్యాసం చేయి, అంటే ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేస్తే కనుక నన్ను అంటే ఈ స్టేజ్ నుంచి శుద్ధ భక్తి యొక్క స్టేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఏ విధంగా సేవ చేయాలి అంటే అభ్యాసం. అంటే ప్రభుపాదుల వారు మనకి ఇస్కాన్ సంస్థాపక ఆచార్యుల వారు మనకి కొన్ని సాధనా భక్తి అన్నమాట. మనం అందరూ చేస్తున్న సాధనా భక్తి విధానం. ఇందులో ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేవాలి, స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మనము భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యాలి. జపమాల మీద మహామంత్ర జపం చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా మహామంత్రాన్ని మనము 16 రౌండ్లు, మినిమం 16 రౌండ్లు తగ్గకుండా మనము జపం చేస్తాం. అంటే దగ్గర 2 గంటలు టైం పడుతుంది. తర్వాత భగవంతుడికి హారతిస్తాము. తర్వాత
ఆఫర్ చేస్తాము. ఆఫర్ చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాము. స్వీకరించిన తర్వాత స్క్రిప్చర్స్ భగవద్గీత, భాగవతం చదువుకుంటాము. మన యొక్క విద్యుత్ ధర్మాలు అయినా ఉద్యోగం చేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం. ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారం, గృహిణులైతే గృహ కార్యకలాపాల్లో నిమగ్నం అవుతాం. అయిన తర్వాత ఈ విధంగా అభ్యాసం చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఏంటంటే మనము శుద్ధ భక్తి స్టేజ్‌కి వెళ్ళడం జరుగుతుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే గనక మనం ఒక ఐరన్ రాడ్ తీసుకున్నాం అనుకోండి. ఐరన్ రాడ్ అగ్నిలో పెట్టామనుకోండి. ఏమవుతుంది? ఆ అగ్నికి ఉన్న ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఐరన్ రాడ్‌కి రావటం జరుగుతుంది. ఎందువల్ల? ఈ ఐరన్ రాడ్ కంటిన్యూయస్‌గా అగ్నితో సంబంధం కలిగి ఉంది. సంబంధం కలిగి ఉండటం మూలంగా దాని యొక్క గుణాలన్నీ కూడా ఈ ఐరన్ రాడ్‌కి, ఇనుప కడ్డీకి రావటం జరుగుతుంది. అదే విధంగా ఎప్పుడైతే మనం ఎల్లప్పుడూ కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, కృష్ణుడి గురించి ధ్యానం చేస్తూ, అర్చన చేస్తూ ఉన్నామనుకోండి, కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మనం కూడా ఎల్లప్పుడూ అంటే నిరంతరం కూడా కృష్ణుడిని స్మరించే స్టేజ్‌కి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకి ఎవరికైనా ఒక గోల్ ఉందనుకోండి. ఐఐటీలో నేను సీట్ కొట్టాలి అని విద్యార్థి అనుకున్నాడనుకోండి. చిన్నప్పటి నుంచి ఏం చేస్తాడు? దానికి ఒక క్రమబద్ధంగా స్టడీ చేస్తాడు. నేను ఇంటర్‌లో ఐఐటీలో ర్యాంక్ రావాలంటే 8థ్ క్లాస్ నుంచి, 9థ్ క్లాస్ నుంచి ఒక విధంగా ఫండమెంటల్స్ చదువుకుంటాడు. తర్వాత 10థ్ క్లాస్, ఇంటర్ వచ్చేసరికి దానికి సంబంధించిన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఎక్కడున్నాయి? దానికి సంబంధించిన మెటీరియల్ ఎలా ఫాలో అవ్వాలి? తర్వాత దానికి సంబంధించిన ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏంటి? అని ఒక క్రమ పద్ధతిగా ఎల్లప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ కొన్ని రోజులకి ఏం చేస్తాడు? ఆయన యొక్క గోల్ రీచ్ అవ్వడానికి ఈ విధంగా అభ్యాసం చేస్తాడు. ఫైనల్ గా ఆ గోల్ రీచ్ అయ్యే విధంగా తన్ను తాను సన్నద్ధం చేసుకుంటాడు. అదే విధంగా ఇక్కడ మన యొక్క గోల్ ఏంటంటే ఎల్లప్పుడూ భగవంతుని స్మరించాలి. సో ఒకేసారి మనం స్మరించలేము. స్మరించలేనప్పుడు ఏం చేస్తున్నాడు భగవంతుడు? మనకి ఈ అవకాశం ఇస్తున్నాడు. ఏ అవకాశం? మనం అభ్యాసం చెయ్యి. అంటే ఈ విధంగా జపం చెయ్యి, తర్వాత అర్చన చెయ్యి, ప్రసాదం స్వీకరించు. ఈ విధంగా అభ్యాసం కనుక చేస్తే కొన్ని రోజులకి నువ్వు శుద్ధ భక్తియుక్త సేవలోకి వెళ్ళడానికి అంటే ఫస్ట్ క్వాలిటీ డివోటీ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఏమంటాడంటే అర్జునుడు, ఈ విధంగా కూడా అభ్యాసం చేయలేకపోతే ఏంటి పరిస్థితి అని అడుగుతాడు. అంటే ఈ విధంగా రోజు 2 గంటలు జపం చేయటం, ప్రసాదం స్వీకరించడం మా వల్ల కాదు. సో ఆ విధంగా చేయలేని వాళ్ళకి ఇంకా ఏముంది ఛాన్సు అని చెప్పి అడుగుతాడు భగవంతుడు. అర్జునుడు అడుగుతాడు. దానికి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే 10వ శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు. అభ్యాసే అవ్యసమర్థో అసిమత్య వ్యసనోయ భవ మదత్పతిం కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. భక్తి యోగా నియమం కూడా నీవు అభ్యసింపజాలనుచో నా కొరకు కర్మలనరించుటకు ప్రయత్నింపుము. ఏలయన నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణ స్థితి పొందగలవు. అంటే ఈ విధంగా నువ్వు ఇంద్రియాలను నిగ్రహిస్తూ చేయలేకపోతే గనక, అభ్యాసం చేయలేకపోతే గనక దీనికి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు చేసే కర్మలు నా కోసం చెయ్యి అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఏవైతే పని చేస్తావో ఆ పని నా కోసం చెయ్యి అని చెప్తున్నాడు. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. అంటే మనము ప్రతి వాళ్ళకి వృత్తి వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళు ఆ వ్యాపారాల ద్వారా వచ్చిన సంపదని మన ఇంద్రియ ప్రీతి కోసం ఉపయోగిస్తుంటాం. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? మనం చేసే కర్మల్ని భగవంతుడి కోసం చేయమంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఒక పూల వ్యాపారి ఉన్నాడు. అతని యొక్క బిజినెస్ ఏంటంటే పూలని బయట ప్లేసెస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు, హోల్సేల్ గా వ్యాపారం చేస్తుంటాడు, రిటైల్ గా వ్యాపారం చేస్తుంటాడు. సో దాని మూలంగా ఏంటంటే అతను సంపద డబ్బులు సంపాదిస్తాడు, దాన్ని తన యొక్క కుటుంబ పోషణ కోసం ఉపయోగించుకుంటూ ఉంటాడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భగవంతుడు చెప్పింది కర్మను తన కోసం చేయమంటున్నాడు. అంటే దానివల్ల ఏంటంటే ఈ యొక్క బిజినెస్ లో ఎంతైతే అంటే ఇందులో పువ్వుల్ని భగవంతుడి యొక్క అర్చా విగ్రహాలకి సమర్పించారు అనుకోండి, ఏమవుతుంది? తను చేసే బిజినెస్ యొక్క ఫలితాన్ని భగవంతుడికి అర్పించడం జరుగుతుంది. తను చేసే బిజినెస్ యొక్క ఫలితాన్ని భగవంతుడికి అర్పించడం జరుగుతుంది. సో అలా రోజు చేయలేకపోయినా అతను నెలకు ఒకసారి పువ్వుల్ని భగవంతుడికి ఇవ్వటం, భగవంతుడి యొక్క డెకరేషన్ ఇవ్వటం, ఆ విధంగా ఇచ్చాడు అనుకోండి,
లేదు అనుకోండి భగవంతుడికి రోజు పువ్వులు అలంకరించడానికి మాలలోకి పువ్వులు అవసరం. దానికి ఏంటంటే డబ్బులు తీసుకోకుండా, అంటే ప్రాఫిట్ లేకుండా, అంటే డబ్బులు తీసుకోకుండా కాదు, దానిలో లాభం లేకుండా అతను భగవంతుడికి అర్పించాడు అనుకోండి, అది కూడా భగవంతుడి కోసం కర్మ చేయటమే. అంటే ఇతను చేసే కర్మ భగవంతుడి కోసం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమాని అనుకోండి, ఆయన ఏం చేయొచ్చు భగవంతుడి కోసం, భగవంతుడి యొక్క క్యాలెండర్స్ కానీ, భగవంతుడికి యొక్క ప్రచారంలో సహాయపడడానికి హోర్డింగ్స్ కానీ వేయటంలో అతని యొక్క కర్మని త్యాగం చేయొచ్చు. సో ఆ విధంగా మనం చేసే ఏ ఫలితమైనా లేదంటే మనం జాబ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నాం అనుకోండి, అందులో కొంచెం అమౌంట్ భగవంతుడి కోసం ఖర్చు చేస్తాం అనుకోండి, సమ్ 10% ఎంతో భగవంతుడి కోసం ఖర్చు చేస్తాం అనుకోండి, మన యొక్క కర్మ ఫలితాన్ని భగవంతుడి కోసం త్యాగం చేసినట్టు అవుతుంది. త్యాగం చేయడం మూలంగా మన యొక్క అమౌంట్ భగవంతుడి యొక్క ప్రచార కార్యక్రమాలకి ఉపయోగించడం మూలంగా ఏంటంటే మన కర్మఫల త్యాగం. ఎప్పుడైతే మన కోసమే, ఇంద్రియ భోగం కోసమే చేయకుండా భగవంతుడు ప్రీత్యర్థం ఎప్పుడైతే చేస్తున్నామో అది కర్మఫల త్యాగం అవుతుంది. లేదంటే ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు అనుకోండి, బిల్డింగ్ కాంట్రాక్టర్, ఆయన ఏంటి భగవంతుడికి బిల్డింగ్ ఏమన్నా నిర్మించాలన్నా దానికోసం ఏంటంటే తన యొక్క మానవ శ్రమ, అంటే మ్యాన్ పవర్ ని త్యాగం చేయొచ్చు, లేదంటే మెటీరియల్ ని డొనేషన్ గా ఇవ్వచ్చు. ఈ విధంగా మన యొక్క డే టు డే లైఫ్ లో ఏదైతే మనం చేస్తామో ఆ యొక్క ఫలితంలో కొంచెం భాగాన్ని భగవంతుడి కోసం అర్పిస్తే అది కర్మఫల త్యాగం అవుతుంది. అంటే మనం చేసే కర్మల్ని భగవంతుడి కోసం ఇస్తే కనుక తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే భగవంతుడి పట్ల అటాచ్మెంట్ అవుతుంది అనమాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో మనకి ఒక టెంపుల్లో ఏంటంటే భగవంతుడికి పూలు బయట పర్చేజ్ చేస్తారు అనమాట, కొనేవారు అన్నప్పుడు ఒక రోజు ఒక బిజినెస్ పర్సన్ ఆ యొక్క షాప్ యజమాని టెంపుల్కి వస్తాడు. టెంపుల్కి వచ్చినప్పుడు టెంపుల్ అథారిటీస్ వాళ్ళు అడుగుతారు అనమాట, మాకు రోజు పువ్వులు కావాలి, మేము డైలీ మార్కెట్కి వచ్చి పర్చేజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది, మీరు ఏమనుకోకుండా రోజు ఉదయం 7 గంటలకల్లా మాకు ఒక 50 కేజీల పువ్వులు కావాలి, ఆ 50 కేజీల పువ్వులు మీరు టెంపుల్కి వచ్చి ఇవ్వగలరా, మేము అమౌంట్ పే చేస్తామని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి ఆయన చాలా సంతోషంగా ఒప్పుకుంటాడు. అలా ఒక 1 నెల రోజుల పాటు రోజు 50 కేజీల పువ్వులు టెంపుల్కి తీసుకురావడం, దానికి సంబంధించిన అమౌంట్ అతనికి పే చేయడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత అతనికి అనిపిస్తుంది, ఇది నేను భగవంతుడి సేవ కోసం చేస్తున్నాను, కాబట్టి నాకు ప్రాఫిట్ వద్దు, తక్కువ ప్రాఫిట్ ఇవ్వండి, అంటే మినిమం ప్రాఫిట్ ఇవ్వండి, ఒక 10% ప్రాఫిట్ ఇవ్వండి, 90% ప్రాఫిట్ మీరు ఉపయోగించుకోండి అని చెప్పి అతను టెంపుల్ అథారిటీస్ అంటారు అనమాట. సో ఆ విధంగా ఏమైంది, అతనిలో పరివర్తన జరిగిందనమాట. కొన్ని రోజుల తర్వాత ఏమంటాడంటే అసలు నాకు ప్రాఫిట్ ఇవ్వద్దు, యాక్చువల్ కాస్ట్ ఇవ్వండి అని చెప్పి అతడు భగవంతుడికి భక్తుడు అవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా సాధన అంటే మన యొక్క కర్మ ఫలితాన్ని త్యాగం చేయడంతో మూలంగా మెల్లమెల్లగా భగవంతుడి యొక్క సన్నిధానానికి అవకాశం ఉంటుంది. అంటే సాధన అన్నమాట. సన్నిహిత తర్వాత అతను జపం చేయడం మొదలు పెట్టాడు, 16 మాలు జపం చేయడం మొదలు పెట్టాడు, భగవంతుడి మందిరానికి రెగ్యులర్ గా రావటం మొదలు పెట్టాడు. సో అలా కొన్ని రోజులు చేసిన తర్వాత శుద్ధ భక్తి స్టేజ్కి ఎదగడానికి జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు భగవంతుడు 3వ స్టెప్ చెప్పాడు అన్నమాట. ఫస్ట్ స్టెప్ లో నిత్యం నన్నే స్మరించు అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ కర్మ చేయలేని వాళ్ళకి ఏం చెప్పారు, అభ్యాసం చేయమన్నారు. అభ్యాసం చేయలేని వాళ్ళకి కర్మత్యాగాన్ని చేయమని చెప్పారు. సో ఇందులో ఏంటంటే యత్కరోషి యదస్నాసి యజ్ఞోహోసి దదాస్యత్ యత్ తపస్య కౌంతేయ తత్పురుష మదర్పణం, భగవద్గీతలో శ్లోకం చెప్తారు భగవంతుడు. ఇందులో ఏంటంటే నువ్వు ఏది చేసినా నాకే అర్పించు, నీ యొక్క ఏ కర్మ అయినా సరే నాకే అర్పించు అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అంటే మన యొక్క కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తే కనుక మనం క్రమక్రమంగా భక్తి సేవలో ముందుకెళ్ళడానికి జరుగుతుంది అన్నమాట. ఇందులో ఏంటంటే మీరు ఈ స్లైడ్ చూస్తే కనుక మనకి ఇస్కాన్ లో మెంబర్షిప్ చాలా మంది జీవిత సభ్యుల కింద మన ఇస్కాన్ లో జాయిన్ అవడం జరుగుతుంది. జీవిత సభ్యులకి ఏంటంటే ఒకేసారి 35,000 రూపీస్ అమౌంట్ అలా పే చేయడం జరిగితే కనుక వాళ్ళకి ఒక మెంబర్షిప్ ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఆ కార్డును ఉపయోగించుకుని మెంబర్స్ కి కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ ఏంటంటే మన యొక్క కర్మ ఫలితాన్ని మనము భగవంతుడి కృప వల్ల మనం సంపాదించుకున్న ధనంలో కొంచెం అమౌంట్ భగవంతుడి కైంకర్యానికి మనం ఉపయోగిస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ మనము కర్మత్యాగాన్ని మన కర్మని భగవంతుడి కోసం చేస్తున్నట్టు అనమాట.
సో ఆ విధంగా చేయటం మూలంగా ఏంటంటే మన అమౌంట్ ని భక్తియుక్త ప్రచార కార్యక్రమాల్లో వాళ్ళు ఉపయోగించడం జరగటం మూలంగా కొన్ని రోజులకి ఏంటంటే మెల్లిమెల్లిగా నెక్స్ట్ మనం సాధనా భక్తి స్టేజ్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ స్లైడ్ లో కనుక చూస్తే కనుక రాజభోగ సేవకి ఇంత అమౌంట్ అని చెప్పి, అర్చనకి ఎంత అమౌంట్, ఈ విధంగా మన యొక్క కర్మ ఫలితాన్ని మన యొక్క అవకాశం బట్టి భగవంతుడి సేవలో భగవంతుడి దయతో మనకి ఇచ్చిన అమౌంట్ ని భగవంతుడి సేవలో మనం ఉపయోగించడం జరిగితే కనుక తర్వాత సాధనా భక్తి స్టేజ్ కి వెళ్ళటం జరుగుతుంది. సో దీని తర్వాత స్టెప్ ఏంటంటే కొంతమందికి ఈ విధంగా డొనేషన్స్ ఇవ్వడం ఇష్టం ఉండదు. అంటే భగవంతుడికి డొనేషన్స్ ఇవ్వాలంటే ఇంట్లో ఇష్టపడకపోవచ్చు. ఆర్ సామాజికంగా ఏంటంటే దేవుడికి డబ్బులు ఇస్తే వేస్ట్ అనే మెంటాలిటీలో కొంతమంది ఉంటారు. సో దానికి ఏం చెప్తున్నారంటే భగవంతుడు నెక్స్ట్ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే 11వ శ్లోకంలో అదైతదస్య శక్తో అసికర్తుం అద్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తత కురు యథాత్మవాన్. ఆయనను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట యందు నీవు అసమర్థుడైనచో సర్వకర్మ ఫలమును త్యాగం చేసి ఆత్మస్థితుడవుడుకు యత్నింపుము. అంటే నా కోసం కనుక నువ్వు కర్మలు కనుక చేయలేకపోతే ఏంటంటే కర్మఫల త్యాగాన్ని చేయమంటున్నాడు. కర్మఫల త్యాగం అంటే ఏంటంటే బయట వాళ్ళకి అంటే భగవంతుడికి సంబంధించినవి కాకుండా సామాజిక సేవలు. కొంతమంది ఏం చేస్తారంటే హాస్పిటల్స్ కట్టిస్తుంటారు, పేదవాళ్ళకి అన్నదానం చేస్తుంటారు, వస్త్రదానం చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా కూడా చేస్తారు అనుకోండి, అంటే ఇవ్వటం అంటే మనం సంపాదించిందంతా నా ఇంద్రియ భోగం, నా కోసం అనే మెంటాలిటీ నుంచి మన యొక్క అమౌంట్ ని మన యొక్క సంపాదించినలో కొంచెం భాగాన్ని సమాజ సేవ కోసం ఉపయోగించడానికి ప్రయత్నించు అని చెప్పి భగవంతుడు చెప్తాడు. సో ఆ విధంగా ప్రయత్నించడం మూలంగా ఏంటంటే ఇవ్వటంలో ఆనందం వస్తుంది అతనికి. అంటే జీవులకి పేదవాళ్ళకి అన్నదానం చేస్తారు, ఈ విధంగా చేస్తారు, హాస్పిటల్ కట్టించడం, స్కూల్స్ కట్టించడం, పిల్లలకి బుక్స్ పంచడం, ఈ విధంగా చేస్తారు అనుకోండి. చేస్తే ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఇవ్వటంలో ఉన్న ఆనందం అనేది అతనికి వస్తుంది అనమాట. అంటే మనం సంపాదించిందంతా మన ఇంద్రియ భోగం కోసమే కాకుండా మన యొక్క కర్మాన్ని త్యాగం చేయటంలో ఆనందం పొందే విధంగా ప్రయత్నించమంటున్నాడు భగవంతుడు. సో ఈ విధంగా కనుక ప్రయత్నిస్తే కొన్ని రోజులకి ఏమవుతుందంటే భగవంతుడి కోసం కర్మ త్యాగం చేయగలిగే స్టేజ్కి వెళ్తాడు కొన్ని రోజులకి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటం జరుగుతుంది, అభ్యాస స్టేజ్కి. ఆ తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత శుద్ధ భక్తియుక్త సేవలోకి వెళ్ళటం జరుగుతుంది అనమాట. తర్వాత శ్లోకంలో ఏంటంటే 12వ శ్లోకంలో శ్రేయో హి జ్ఞానాధ్యాయనం విశిష్యతే జ్ఞాన కర్మ ఫలత్యాగస్య నాద్యాంతస్తరతం. ఈ అభ్యాసం కూడా నీవు చేయలేకపోయించో జ్ఞాన సంపాద్యం నందు నియుక్తుడవము. అయినప్పటికీ జ్ఞానం కన్నా జ్ఞానం మేలేనిది, కానీ త్యాగం వల్ల మనుజుడు మనశ్శాంతిని పొందగలుగుడిచే సర్వకర్మ ఫల త్యాగము ఆ జ్ఞానం కన్నను మేలితరమైనది. కొంతమందికి ఏంటంటే ఈ అమౌంట్ కూడా ఇవ్వడం ఇష్టం ఉండదు, బయట వాళ్ళకి డొనేషన్స్ ఇవ్వడం ఇష్టం ఉండదు. సో ఆ విధంగా కూడా నువ్వు చేయలేకపోతే ఫస్ట్ నువ్వు జ్ఞానం సంపాదించు అంటాడు. జ్ఞానం సంపాదించడం అంటే ఏంటంటే ఏది మంచి ఏది చెడు అది తెలుసుకుంటే కనుక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటం జరుగుతుంది. సో ఏది మంచి ఏది చెడు అనేది ఎలా తెలుసుకోగలుగుతారు? ఎప్పుడైతే శాస్త్రాలను అధ్యయనం చేస్తారో అప్పుడు ఆయనకి ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది. లేదంటే ఎవరైతే గురువుని ఆశ్రయిస్తారో, గురువు యొక్క బోధనలు వింటారో అప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది తెలియడం జరుగుతుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక ఇంతకు ముందు మురగారి అనే ఒక వేటగాడు ఉంటాడు అనమాట. ఆయన ఏం చేసేవాడంటే జంతువుల్ని చంపేసేవాడు, వేటాడేవాడు. జంతువుల్ని ఏ విధంగా చేసేవాడు అంటే సగం చంపి వదిలేసేవాడు. సగం చంపి వదిలేస్తుంటే ఏమవుతుందంటే అవి గిలగిలా కొట్టుకుంటూ ఉండేవి. గిలగిలా కొట్టుకుంటుంటే అవి చూసి ఇతను ఆనందించేవాడు. ఒకసారి నారద మహర్షి వస్తాడు, చూసి ఏంటి నువ్వు వాటిని అలా హింసిస్తున్నావు అంటే అది నాకు ఆనందం కలిగిస్తుంది అంటాడు. సో వాటి మూలంగా నీకేమొస్తుంది అంటే ఇది నా వృత్తి ధర్మం, నేను వేటగాడిని, అవి అలా హింసిస్తుంటే నాకు ఆనందం కలుగుతుందని చెప్తాడు. సో ఈ కర్మ నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నా భార్య పిల్లల్ని పోషించుకోవడం కోసం చేస్తున్నాను. ఓకే, అయితే నువ్వు ఇంటికి వెళ్ళి అడుగు నీ భార్య పిల్లల్ని, నీ కర్మలో వాళ్ళు పార్ట్ తీసుకుంటారా అన్నాడు. సో ఇంటికి వెళ్ళి అడుగుతాడు భార్య పిల్లల్ని. సో
సో నా కర్మలో మీరు పార్ట్ తీసుకుంటారా, భాగం తీసుకుంటారా అని అడుగుతాడు. దానికి ఏంటంటే, నీ యొక్క రెస్పాన్సిబిలిటీ నన్ను పోషించడం, మమ్మల్ని పోషించడం, మేమెందుకు నీ పార్ట్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వెంటనే ఏం చేస్తాడు మురుగారి, నారద మునికి శరణు పొందుతాడనమాట. పొంది, స్వామి ఇప్పటి వరకు నేను చాలా తప్పులు చేశాను, నన్ను కరుణించండి. అంటే ఇతనికి జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోవడం వల్ల తప్పులు చేశాడు. సో అదే విధంగా మనకి ఈ విధంగా భక్తియుక్త సేవలో ముందుకు వెళ్ళాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియదు అనుకోండి. ఎప్పుడైతే జ్ఞానం సముపార్జించామో, అంటే ఏది మంచి ఏది చెడు, భక్తియుక్త సేవలో ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి, భగవంతునికి దగ్గర అవ్వాలంటే మనం ఏ విధంగా ప్రవర్తన ఉండాలి అనే విధంగా మనం కనుక జ్ఞాన సముపార్జన కనుక చేస్తే కొన్ని రోజులకి ఆటోమేటిక్ గా భక్తియుక్త సేవలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో తర్వాత నెక్స్ట్ స్లైడ్ లో ఏంటంటే మూడో భాగంలో ఏం చేస్తారంటే భగవంతుడు భక్తుల యొక్క లక్షణాల గురించి చెప్పడం జరుగుతుంది. భక్తుల యొక్క లక్షణాలు ఏంటంటే 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు భక్తుడికి ఏ విధమైన లక్షణాలు ఉండాలి, లక్షణాలు ఉన్న వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ లక్షణాలు ఉంటే నాకు ఇష్టం అని 1 by 1 చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే 26 లక్షణాలు ఉండాలి భక్తులకి. అది భగవంతుడు చెప్తూ ఉంటాడు. అందులో ఏంటంటే ఫస్ట్ అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిర్యో మద్భక్త సమే ప్రియః. ద్వేషం అనేది లేకుండా సర్వజీవుల ఎడ మైత్రిని కలిగిన వాడును, మమత్వమును లేనివాడును, మిథ్యాహంకార రహితుడును, సుఖ దుఃఖముల రెండిటి యందును సమభావము కలిగిన వాడును, క్షమాగుణము కలవాడును, సదా సంతుష్టుడైన వాడును, ఆత్మ నిగ్రహము కలవాడును, తన మనోబుద్ధులను నాయందే లగ్నం చేసి దృఢ నిశ్చయముతో నా భక్తియుక్త సేవయందు నిమగ్నుడైన వాడును అగు నా భక్తుడు మిక్కిలి ప్రియుడు. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు భక్తుడికి ఏ టైప్ ఆఫ్ లక్షణాలు ఉంటే నాకు ఇష్టము అనేది ఇందులో భగవంతుడు చెప్పడం జరుగుతుంది అన్నమాట అర్జునుడికి. ఇందులో ఏంటంటే అద్వేష్ట సర్వభూతానాం అంటే సర్వజీవుల ఎడ ద్వేషం అనేది ఉండకూడదు, అందరినీ కూడా సమదృష్టితో చూడాలి. ఆ విధంగా ఉంటే కనుక నాకు ఇష్టం అని చెప్తున్నాడు. ప్రతి సర్వజీవుల ఎడ కరుణ అనేది ఉండాలి. నెక్స్ట్ నిర్మము నిరహంకార, ఎవరి మధ్య కూడా ఎవరికి కూడా ఏంటంటే అహంకారం అనేది ఉండకూడదు అని చెప్తున్నాడు అనమాట. సమదుఃఖ సుఖక్షమి, సుఖాల్ని దుఃఖాల్ని సమంగా చూడాలి. సో ఇందులో ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. ఇందులో నిర్మమో నిరహంకార అంటే మనకు అహంకారం ఉండకూడదు, మనం చేసే కర్మలన్నీ కూడా భగవంతు ప్రీత్యర్థం చెయ్యాలి. దీనికి ఏంటంటే మీకు పూరి జగన్నాథుడు గురించి తెలిసే ఉంటుంది అందరికీ. నిన్న రథయాత్ర కూడా జరిగింది, పూరి రథయాత్ర. అంటే జగన్నాథుడు, బలభద్ర, సుభద్రాదేవి ముగ్గురిని కూడా ఏంటంటే రథాల మీద పెట్టి ఊరేగిస్తారనమాట. సో ఆ విధంగా ఊరేగించేటప్పుడు ఏంటంటే ఆ యొక్క పూరిని ఏలే రాజు ప్రతాపరుద్రుడు అనమాట. ఆయన ఏం చేసేవారంటే రథం ముందు చీపురుతో కూర్చేవాడు అనమాట. అంటే ఆయన యొక్క భావం ఎలా ఉంటుందంటే జగన్నాథుడు సకల జగత్తుకి రాజు, నేను ఆయన సేవకుడిని అనే ఉద్దేశంతో ఆయన రథం ముందు సేవకుడు కింద నీచమైన పని చేయడానికి కూడా ఆయన యొక్క అహంకారాన్ని మొత్తం వదిలేసేసి ఆయన ఆ విధంగా ఊడ్చేవాడు అనమాట. అంటే ఆయనకి అహంకారం, నేను రాజుని అనే అహంకారం లేకుండా ఆయన చీపురుతో ఊడ్చి శుభ్రం చేసి జగన్నాథుడి యొక్క రథాన్ని ముందుకి పంపించాడు అనమాట. సో ఆయనకి యొక్క తండ్రి పురుషోత్తమ దేవుడు అనమాట, ఆయన తండ్రి. ఆయన కూడా ఏంటంటే జగన్నాథుడికి అదే విధంగా సేవ చేసేవాడు. జగన్నాథుడి రథం ముందు బంగారు చీపురుతో ఊడ్చి జగన్నాథ రథయాత్రలో పాల్గొనేవాడు అనమాట. పాల్గొన్నప్పుడు ఏంటంటే ఆ పక్క దేశంలో కంచి దేశం యొక్క రాజు వస్తాడనమాట. ఒక రోజు వచ్చి కంచి దేశం యొక్క రాజు ఈ పురుషోత్తమ దేవుడికి తన కుమార్తెని ఇవ్వడానికి అడుగుతాడనమాట. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఇద్దరికి యుద్ధం జరగడానికి సన్నద్ధం అవుతే రాజీ ప్రయత్నాల్లో కంచి రాజు పురుషోత్తమ దేవుడికి తన కుమార్తెను వివాహం చేసుకోమని అడగడం జరుగుతుంది. అప్పుడు యుద్ధం నివారణ అవుతుంది అనమాట. సో కంచి యొక్క రాజు యొక్క కుమార్తెని పురుషోత్తమ దేవుడికి ఇవ్వడానికి వివాహం నిశ్చయం అవుతుంది అనమాట. వివాహం నిశ్చయం అయిన తర్వాత వెంటనే రథయాత్ర జరుగుతుంది. రథయాత్ర జరిగినప్పుడు పురుషోత్తమ దేవుడు ఏం చేస్తాడంటే కంచి రాజుని ఆహ్వానిస్తాడు.
కంచిరాజు రాకుండా ఆయన యొక్క మంత్రిని కుమార్తెని పంపిస్తాడనమాట రథయాత్రకి. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఆచారం ప్రకారం పురుషోత్తం దేవుడు తుడుస్తూ ఉంటాడు రథం ముందు. తుడిచేసరికి మంత్రి చూస్తాడు. మంత్రి చూసి ఈయనేంటి ఇంత నీచమైన పని చేస్తున్నాడు అని చెప్పి తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రాజుగారికి చెప్తాడు, మీరు మన యొక్క కుమార్తెని, మీ యొక్క కుమార్తెని పురుషోత్తం దేవుడికి ఇవ్వద్దు, ఆయన స్కావెంజర్ డ్యూటీ అంటే చాలా నీచమైన పని చేస్తున్నాడు, రాజు కింద లేరు అని చెప్పి. వెంటనే కంచిరాజు ఏం చేస్తాడంటే వివాహాన్ని క్యాన్సిల్ చేసేస్తాడు. సో ఇక్కడ పురుషోత్తం దేవుడికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి అహంకారంతో వెంటనే యుద్ధంకి బయలుదేరతాడు కంచిరాజు మీద. వెంటనే యుద్ధం బయలుదేరిన తర్వాత యుద్ధంలో ఏం చేస్తాడు, ఓడిపోతాడు అనమాట. ఓడిపోయి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి చాలా బాధపడతాడు. ఏంటి నేను జగన్నాథుడి కోసం యుద్ధానికి వెళ్తే ఓడిపోవడం జరిగింది అని చెప్పి బాధపడుతూ అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటే ఆయన అడగడం జరుగుతుంది అనమాట, నాకు ఎందుకు ఈ విధంగా అవమానం జరిగిందని. వెంటనే బ్రాహ్మణుడు చెప్తాడు, నువ్వు వెళ్ళేటప్పుడు భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకున్నావా అని చెప్పి అడుగుతాడు అనమాట. లేదు, వెంటనే నేను కంగారుగా యుద్ధానికి వెళ్ళిపోయాను అని చెప్పడం జరుగుతుంది అనమాట. వెంటనే ఆ బ్రాహ్మణుడు ఏమని సలహా ఇస్తాడంటే, నువ్వు భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకో అని చెప్పి సలహా ఇవ్వటం జరుగుతుంది. భగవంతుడి యొక్క ఆశీస్సులు తీసుకుని వెళ్తాడు తర్వాత యుద్ధానికి. సో ఆ యుద్ధంలో ఏంటంటే వెంటనే ఆయనతో పాటు జగన్నాథుడు, బలదేవుడు కూడా సైనికుల రూపాల్లో వచ్చి యుద్ధంలో కంచిరాజుని ఓడించడం జరుగుతుంది. సో కంచిరాజు యొక్క కుమార్తెని బందీగా తీసుకుని ఈ యొక్క పూరికి తీసుకురావడం జరుగుతుంది అనమాట. వెంటనే పురుషోత్తం దేవుడు ఏమంటాడంటే, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ రాజకుమార్తెని నన్ను అవమానించారు కాబట్టి ఈ నన్ను స్కావెంజర్ అంటే ఒక నీచంగా అవమానించారు కాబట్టి ఆ స్కావెంజర్ కి పాకివాడికి ఈ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయండి అని చెప్పి మంత్రికి చెప్పడం జరుగుతుంది అనమాట. సో కానీ అమ్మాయి రాజుగారి కుమార్తె చాలా మంచిది అనమాట. ఆవిడకి ఏంటంటే రాజుని వివాహం చేసుకోవాలని ఉంటుంది. కానీ మంత్రి చాలా తెలివైన వాడు, రాజుగారి ఆజ్ఞని పాటించాలి, అదే విధంగా రాజుగారి కుమార్తెకి అన్యాయం చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన అమ్మాయిని వరడిస్తాడు అనమాట రాజకుమార్తెని. నువ్వేమి కంగారు పడుకు, నేను చూస్తానని చెప్పి. తర్వాత ఆ విధంగా సంవత్సరం పాటు గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ రథయాత్ర జరిగే టైంలో పురుషోత్తం దేవుడు మరలా వెంటనే రథయాత్ర రథం ముందు తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు మంత్రి తీసుకొచ్చి రాజకుమార్తెని తీసుకొచ్చి మాల ఇచ్చి ఈ రాజుగారిని పురుషోత్తం దేవుడితో చెప్తాడు, రాజుగారు మీరు ఈ అమ్మాయిని వివాహం చేసుకోండి. వెంటనే ఆయన స్టన్ అయిపోతాడు అనమాట. ఏంటి, నేను చేసుకోనన్నాను కదా అంటే, మీరు ఇప్పుడు స్కావెంజర్ కింద ఉన్నారు కాబట్టి మీరు చెప్పిన మాట ప్రకారం ఈ అమ్మాయి మీరు వివాహం చేసుకోండి అని చెప్తారు. సో అప్పుడు రాజు పురుషోత్తం దేవుడు సంతోషించి ఆ రాజకుమార్తెని వివాహం చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మన యొక్క అహంకారం లేకుండా నేను ఎప్పుడు భగవంతుడి సేవకుడిని అనే వినమ్ర భావన మనలో ఉండాలన్నమాట. నెక్స్ట్ యస్మాన్ తర్వాత శ్లోకం 15వ శ్లోకంలో యస్మాన్నో ద్విజితో లోకో లోకాన్నో ద్విజితే చయ హర్షమర్ష భయోద్వేగైర్ముక్తో యా సచమే ప్రియా. ఎవరికి కష్టమును కలిగించిన వాడును, ఎవరి చేతను కలతకు గురి కాని వాడును, సుఖదుఖములందు మరియు భయోద్వేగములందును సమచిత్తునుగా ఉండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు అని చెప్తున్నాడు. అంటే ఇందులో ఏంటంటే ఎవరికి కష్టం కలిగించకూడదు. అంటే మన యొక్క మనసు, మన యొక్క మాట ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించకూడదు. అదేవిధంగా ఎవరైనా సరే మనల్ని కలతకు గురి చేస్తారనుకోండి, అంటే ఎవరైనా మనల్ని పరుష పదజాలంతో మన మనసుకు బాధ పెట్టారనుకోండి, అప్పుడు కూడా మనం బాధపడకూడదండి. ఇందులో భగవంతుడు చెప్పారు, బాధపడకూడదు. అక్కడ సుఖ దుఃఖాలని సమంగా చూడాలి. సుఖం వస్తుంది, సుఖంగా ఉందనుకోండి, వెంటనే మనకి దుఃఖం అనేది రావడం జరుగుతుంది. దుఃఖం తర్వాత సుఖం అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ సుఖ దుఃఖాలన్నింటినీ కూడా సమస్థితిలో చూడాలన్నమాట. సో ఆ విధంగా భయోద్వేగాలను కూడా సమచిత్తంగా ఉండేవాడు అనే మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే ఈ లక్షణాలు ఉంటాయో వారు నాకు అత్యంత ఇష్టము అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఎవరికి కష్టం కలిగించిన వాడు, ఎవరి చేత కలత గురి కానివాడు. సో ఎవరైనా మనకి శత్రువుగా ఉండి మనకి కష్టపెడుతున్నారు అనుకోండి, అంటే మనని నిందిస్తున్నారు అనుకోండి, లేదంటే వాళ్ళ చేతల వల్ల మనం బాధపడుతున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏమనుకోవాలంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నా యొక్క పూర్వకర్మ ఫలితం మూలంగా ఇతడు నాకు శత్రువుగా ప్రవర్తిస్తున్నాడు.
సో అంతేకాని నిజంగా అతనికి నా మీద శత్రుత్వం లేదు అని చెప్పి అనుకోవాలంట. సో ఆ విధంగా ఏంటంటే నా యొక్క కర్మ అనేది తగ్గిపోతుంది. నా యొక్క అతనికి యాక్చువల్‌గా నా మీద కోపం లేదు. కానీ నా పూర్వకర్మ అంటే నేను ముందు జన్మలో పాపం చేయటం మూలంగా అతను నాకు శత్రువుగా ఉంటున్నాడు అని చెప్పి అనుకోవాలట. నెక్స్ట్ ఇక్కడ అదే విధంగా మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే కనుక ప్రహ్లాదుడు చూసారనుకోండి. ప్రహ్లాదుడు. ఆయన తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఏం చేశాడు ప్రహ్లాదుడిని హరినామం చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఆయన్ని శిక్షించాడు. నువ్వు హరినామం చేయడానికి వీల్లేదు అని చెప్పి పాములతో కరిపించడం జరుగుతుంది. నెక్స్ట్ పైనుంచి నీటిలో పడవేయటం జరుగుతుంది. ఎన్ని కష్టాలకు గురి చేసినా సరే ప్రహ్లాదుడు హరినామం అనేది చేయకుండా ఉండకుండా చేయటం మానలేదు. స్థిర నిశ్చయంతో ఎప్పుడు కూడా భగవంతుడి పట్ల స్థిర నిశ్చయంతో ఉన్నాడన్నమాట. స్థిర నిశ్చయంతో ఉండి భగవంతుని నిత్యం స్మరించడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే మనం పట్ల అంటే మనని ఎవరైనా ద్వేషించినా ఆర్ మన పట్ల మనం ఎవరి పట్ల ఏ ప్రాణి పట్ల కూడా ద్వేషం అనేది చూపించకూడదు అనమాట. విధంగా మనకి ఏమైనా కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఇది నా పూర్వ కర్మ ఫలం మూలంగా ఈ కష్టం ఇచ్చాడు భగవంతుడు. ఎప్పుడైతే నేను భగవంతుడికి ధ్యానం చేస్తున్నానో, భగవంతుడి ధ్యానం చేయటం మూలంగా అతి పెద్ద కష్టాన్ని ఈ చిన్న కష్టంతో నాకు ఈ చిన్న కష్టాన్ని ఇచ్చి భగవంతుడు నా పట్ల కరుణ చూపించాడు అనే భావన ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా బయటకు వెళ్తున్నాం అనుకోండి, గుడికి వెళ్తున్నాం అనుకోండి, మనకైనా చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి, మనం ఏమనుకుంటాము, కొంతమంది ఏమనుకుంటారు భక్తులు కాని వాళ్ళు, నేను గుడికి వెళ్తున్న మూలంగానే యాక్సిడెంట్ అయింది కాబట్టి గుడికి వెళ్ళకూడదు, గుడికి వెళ్ళావు కాబట్టి నీకు భగవంతుడు ఏం చేస్తాడు అని క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. కానీ భక్తులు అనే వాళ్ళు ఏమనుకోవాలంటే గుడికి వెళ్ళకపోతే కనుక యాక్సిడెంట్ లో నా ప్రాణాలు పోయి ఉండేవేమో, సో భగవంతుడు నా మీద కరుణతో చిన్న యాక్సిడెంట్ తో నా ప్రాణాలు కాపాడాడు అనే మెంటాలిటీతో భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలన్నమాట. తర్వాత 16వ శ్లోకంలో అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. సాధారణ కార్యకలాపంలో ఆశ్రయింపని వాడను, పవిత్రుడును, సమర్థుడును, ఉదాసీనుడును, సర్వ వ్యతల నుండి ముక్తుడైన వాడును, ఏదైనా ఫలము కొరకై తీవ్ర కృషి చేయని వాడు అగు నాకు భక్తుడు మిక్కిలి ప్రియుడు. సో ఇందులో ఏంటంటే ఈ యొక్క లక్షణాలు అంటే ఈ లక్షణాలు ఉండడానికి మనము ప్రయత్నించాలన్నమాట. ఏదైనా ఫలం కొరకే అంటే మనకి ఒక ఇంట్లో ఉన్నాం అనుకోండి, 2 బెడ్రూమ్ హాలులో ఉన్నాం అనుకోండి, దానికి కాకుండా ఇంట్లో ఆయనకి ఏంటంటే పెద్ద విల్లా కట్టుకోవాలని ఉంటుంది. సో విల్లా కట్టుకోవాలని ఉంటే కనుక అతనికి అమౌంట్ సరిపోకపోవచ్చు. సో ఆ విధంగా దానికోసం ఆ యొక్క కోరికను తీర్చుకోవడం కోసం ఎక్కువ కష్టపడాలనుకోండి, ఎక్కువ కష్టపడితే ధనం పోగేసి ఆ కోరిక తీర్చుకునే అవకాశం వస్తుంది. సో ఇక్కడ భక్తుడైన వాడు ఏంటంటే ఉన్న దాంతో సంతృప్తి చెందాలన్నమాట. సంతృప్తి చెంది భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడి పట్ల ఎక్కువ విశ్వాసంతో భగవంతుని నిత్యం ధ్యానించే విధంగా ఉండాలి తప్పితే ఆయనకి అందని విషయాలు అందుకోవడానికి తీవ్ర కృషి అనేది చేయకూడదు అనమాట. తర్వాత 17వ శ్లోకంలో కనుక చూస్తే यो न हृष्यति न द्वेष्टि न शोचति न कांक्षति శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యసమే ప్రియః. ఉప్పొంగుడు కానీ దుఃఖించడు కానీ తెలియనివాడు, శోకించడు కానీ వాంఛించడు కానీ ఎరుగునవాడు, శుభాశుభ ఫలములు రెండింటిని విడిచిన వాడు అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. అంటే ఉప్పొంగుడు కానీ దుఃఖించడు కానీ, ఇక్కడ చూసాడు అనుకోండి, ఇందాక డిస్కస్ చేయడం జరిగింది ప్రహ్లాదుడి గురించి. అక్కడ ప్రహ్లాదుడు ఏం చేస్తున్నాడు, ఆయన మాట వినకపోతే తండ్రి ఏనుగుల చేత తొక్కిస్తున్నాడు. సో ఏనుగులతో తొక్కిచ్చినా సరే ఆయన ఇప్పుడు కూడా హరిభక్తి అనేది విడవలేదు అనమాట. అంటే మనకి కావాల్సింది జరిగింది అనుకోండి సంతోషించడం, మనకి నచ్చనిది జరిగింది అనుకోండి దుఃఖించడం చేసాం అనుకోండి, అది మనకి భగవంతుడి పట్ల విశ్వాసం లేనట్టు అనమాట. అంటే మనకి మంచి జరిగినా చెడు జరిగినా ఒకే విధంగా తీసుకునే వాళ్ళు నాకు అత్యంత ఇష్టలు అని చెప్పి భగవంతుడు చెప్పడం జరిగింది అనమాట. తర్వాత 18, 19 శ్లోకాల్లో చూస్తే కనుక సమశత్రోచ మిత్రేచ తదా మానవోపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసజ్జ వివర్జితః తుల్య నిందాస్య తన్మౌని సంతుష్టో ఏన కేనచిత్
అనికేత స్థిరమతిర్భక్తి మన్యే ప్రియో పరహ. అంటే శత్రుమిత్రుల ఎడ సమభావం కలిగిన వాడును, మానవులందు శీతోష్ణములందు సుఖదుఖములందు నిందాస్తుతులు యందు సమబుద్ధి కలవాడును, దుష్ట సాంగత్యం నుండి సదా విడిబడి ఉండివాడును, సదా మౌని అయిన వాడును, దేని చేతనైనను సంతుష్టి నొందిన వాడును, నివాసం ఏదైనాను లెక్క చేయని వాడును, జ్ఞానమును భక్తిత్వ సేవను నెలకొనివచ్చిన వాడును అగు మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు. అంటే ఈ లక్షణాలన్నీ చెప్తున్నాడు. ఎవరైతే ఈ లక్షణాలు ఉంటాయో వాళ్ళకి నాకు మిక్కిలి ప్రియుడు అని చెప్తున్నాడు. అంటే నివాసం అంటే ఒక్కొక్కసారి భగవంతుడి కృప వల్ల మనకి ఏదైనా ఇంకొక చోట ఏదైనా ప్లేస్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకి ఉండడానికి పెద్ద మంచి అకామిడేషన్ దొరకకపోవచ్చు, ఆర్ డార్మెటరీ అకామిడేషన్ దొరకవచ్చు. అయినా సరే మనం ఏమనుకోవాలి, భగవంతుడు నాకు ఇదే ఇచ్చాడు అని చెప్పి సంతృప్తి చెందాలి. అదేవిధంగా మనం ఎక్కడైనా ఇంకొక చోటికి ప్రయాణం చేయాల్సి వచ్చింది అనుకోండి, ఒకసారి రిజర్వేషన్ దొరకవచ్చు, జనరల్లో ప్రయాణం చేయవలసి ఉండొచ్చు. రిజర్వేషన్ దొరికింది అనుకోండి, ఏసీ కంపార్ట్మెంట్ లో దొరికింది అనుకోండి, సుఖంగా హ్యాపీగా జర్నీ జరిగిపోతుంది. అలా కాకుండా మనకి జనరల్ కంపార్ట్మెంట్ లో ప్రయాణం చేయవలసి వచ్చింది అనుకోండి, బాత్రూమ్ డోర్ దగ్గర నుంచి ప్రయాణం చేయాల్సి వచ్చింది అనుకోండి, రెండింటినీ కూడా సమంగా తీసుకోవాలి. అంటే ఇది ఓన్లీ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మన యొక్క జీవన గమనంలో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదైనా సరే మనము రెండుటికి సమదృష్టితో మనం తీసుకోవటం జరిగితే కనుక, అంటే సుఖం వచ్చిందని ఆనందపడటం, దుఃఖం వచ్చిందని చెప్పి దుఃఖపడటం అనేది కాకుండా ప్రతి విషయాల్లోని ఏ విషయంలో అయినా సరే మనము బ్యాలెన్స్డ్ గా ఉండేవాళ్ళు నాకు అత్యంత ప్రియులు అని చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత 20వ శ్లోకంలో ఏంటంటే, ఏతు ధర్మామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధదాన మత్పరమ భక్తాస్తే మే. ఇందులో ఏంటంటే, నన్నే పరమగమ్యంగా చేసుకుని అమృతపదమైన ఈ భక్తియుక్త సేవా మార్గం అనుసరించు శ్రద్ధతో దీని యందు సంపూర్ణంగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియుడు. అంటే ఈ భక్తియుక్త సేవ అనేది ఒక రోజుతోనో 2 రోజులతోనో వచ్చేది జరిగేది కాదండి. ఎందుకంటే ఇది ఒక క్రమ పద్ధతిలో మనము భక్తియుక్త సేవ అనేది ప్రాక్టీస్ చేయాలి. అంటే భక్తియుక్త సేవ అంటే ఫస్ట్ భక్తుల యొక్క సాంగత్యం ఉండాలి. భక్తుల యొక్క సాంగత్యం తీసుకుని తర్వాత మనం ప్రశ్నించాలి, మనం భక్తియుక్త సేవలో ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, భగవంతుడు 13వ శ్లోకంలో చెప్పినట్టు నన్నే నిరంతరం స్మరించని చెప్పాడు. సో ఆ విధంగా చేయలేకపోతే తర్వాత అభ్యాసం చెయ్యాలి. అభ్యాసంలో ఏంటంటే మనం జపం చేయటం, ఈ విధంగా చేస్తూ భక్తుల యొక్క సాంగత్యంలో ముందుకు వెళుతూ భగవంతుడి పట్ల శ్రద్ధతో ఉంటే కనుక కొన్ని రోజులకి ఏంటంటే భగవద్ధామానికి వెళ్ళటం జరుగుతుంది అన్నమాట. అంటే ఈ భక్తి యోగంలో ఏంటంటే భగవంతుడు 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు భక్తుల యొక్క లక్షణాల గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు భక్తులు యొక్క స్టేజెస్, అంటే ఏ విధంగా భక్తి సేవలో ప్రోగ్రెస్ అవ్వాలి అనే వాటి గురించి చెప్పడం జరిగింది అనమాట. అందువల్ల ఏంటంటే మనమందరం కూడా భగవంతుడి యొక్క కృప మూలంగా ఈ విధంగా భక్తుల సాంగత్యంలో ఈ భగవద్గీత 18 రోజులు అధ్యాయం గురించి 18 రోజులు రోజుకు ఒక అధ్యాయం గురించి చర్చించడం జరుగుతుంది. దానికి వినటానికి మీ అందరికీ అవకాశం వచ్చింది. అందువల్ల ఈ అవకాశాన్ని భగవంతుడి కృపగా భావించి మనము భక్తియుక్త సేవలో ముందుకెళ్ళడానికి మన యొక్క ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. మన యొక్క ప్రయత్నాన్ని ఏ విధంగా చేయాలి? భక్తుల సాంగత్యంలో అభ్యాసం చేయాలి. అంటే భగవంతుడు 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు ఏదైతే పద్ధతులు చెప్పాడో ఆ పద్ధతుల ప్రకారం సాధనా భక్తి, అంటే ఈ చివరి నుంచి మొదలు పెట్టారనుకోండి, జ్ఞానం మార్గము, తర్వాత కర్మఫల పరిత్యాగము, ఆ విధంగా లాస్ట్ నుంచి మొదలు పెట్టారనుకోండి, మనం భక్తిలో పెర్ఫెక్ట్ అవ్వాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అందువల్ల ఏంటంటే మన అందరికీ భగవంతుడి కృప మూలంగా ఈ భగవద్గీత క్లాసులు వినటం మూలంగా వినే అవకాశం భగవంతుడు కల్పించాడు. కాబట్టి మనం ఏంటంటే డైరెక్ట్ గా సాధనా పద్ధతి ద్వారా, అంటే మనం భగవంతుడి యొక్క నామాన్ని జపించడం ద్వారా మనము ఎల్లప్పుడూ శుద్ధ భక్తి సేవలోకి వెళ్ళే విధంగా మనము ప్రయత్నిద్దాం. అందువల్ల ఏంటంటే మీరందరూ కూడా కంపల్సరీ ఇక్కడ నుంచి అయినా ఇప్పటి వరకు చేయకపోతే కనుక శ్రద్ధతో నామాన్ని జపించండి. హరే కృష్ణ మహామంత్రాన్ని నాతో ఇప్పుడు అందరూ బిగ్గరగా జపించండి.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఎవరైతే ఈ నామాన్ని జపిస్తారో, అంటే ఈ నామం జపించేటప్పుడు ఏంటంటే మన యొక్క ఇంద్రియాలు ఈ నామాన్ని శ్రద్ధగా వినడం ద్వారా, అంటే మన మనసు ఆ నామం మీద వినటం జరుగుతుంది. తర్వాత నాలుక ఏమవుతుందంటే ఈ యొక్క నామానికి భగవంతుడి నామానికి భగవంతుడికి తేడా లేదనమాట. ఎప్పుడైతే మనం ఈ నామాన్ని శ్రద్ధగా జపిస్తామో, అంటే శ్రద్ధగా వింటామో, మన యొక్క మనసు, శబ్దం, ఇంద్రియాలు, నాలుక ఇవన్నీ కూడా ఏంటంటే స్పర్శ, ఇవన్నీ కూడా మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే భగవంతుడు యొక్క సేవలో నిమగ్నమై ఉంటాయో క్రమక్రమంగా మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఏమవుతాయంటే పరిపూర్ణం అవుతాయి. అంటే కాలుష్యాల నుంచి విముక్తం అవుతాయి. విముక్తి అయ్యి భగవంతుని యొక్క సేవలో, అంటే భగవంతుని యొక్క అర్థం చేసుకునే విధంగా మన యొక్క ఇంద్రియాలని సన్నద్ధం చేయగలుగుతాం అన్నమాట. దీనికి ఏంటంటే అత్యంత సులభమైన పద్ధతి మన సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన సకల మానవాళికి ఇచ్చిన సులభమైన పద్ధతి ఏంటంటే ఈ సాధనా భక్తి, ఈ అభ్యాస యోగం. అందువల్ల మీరందరూ కూడా దయచేసి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ భగవద్ధామానికి, భగవంతుని ప్రేమతో ప్రేమించగలిగే స్థాయికి ఎదగాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికన్నా ప్రశ్నలు ఉండేటట్టయితే రైజ్ హ్యాండ్ ఆప్షన్ ద్వారా మీరు ప్రభువుని అడగవచ్చు. హరే కృష్ణ. సత్యాస్ ఐఫోన్. హరే కృష్ణ. సత్యాస్ ఐఫోన్. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి. ప్రభు వినపడుతుందండి? వినిపిస్తుందండి. హరే కృష్ణ, చెప్పండి. హరే కృష్ణ. ప్రభు అద్భుత, చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే డే బై డే ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఈజ్ చాలా ఎక్కువగా అవుతున్నాం. అసలు నేను ఇంతకుముందు భగవద్గీత చదివిన దానికి ఇప్పుడు చదివిన దానికి అంతకుముందు ఒకసారి ఆల్రెడీ చదివేశానండి. మీరు చెప్పినట్టు డైలీ కొన్ని శ్లోకాలు చదువుతున్నాను. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఒక పర్టికులర్ దిశానిర్దేశంతో వెళ్ళగలుగుతున్నాం. అదంతా మీదే వల్లే. చాలా బాగా చెప్తున్నారు, అందులో అనుమానం లేదు. అయితే కొన్ని మీరు ఉదాహరణలు చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంది. చిన్నప్పుడు మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం. చిన్నప్పుడు మాకు తెలుగు మీడియంలో కొన్ని నాలుగేళ్స్ లో కొన్ని కథలు గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే ఒక మహా విద్వాంసుడు పూజారి గారు ఒక పల్లెటూరులోని మహా విద్వాంసుడు ఆగమన శాస్త్రి పండితులు వేదానికి ఘనాపాటి అయినట్లు రోజు ఒక గుడికి వెళ్ళేటప్పుడు ఉదయం వెళ్ళినప్పుడు ఒక మాంసాహారాన్ని అసహించుంటాడు డైలీ. అతను ఏంటంటే ఆ రక్తాస్తులతో మాంసం ముట్ట చేతితో నమస్కారం చేసుకుంటాడు అనమాట. అది నేను 6th క్లాస్ లో చదివినట్టు గుర్తు నాకు. అయితే అదేమవుతుందంటే ఆయన ఏంటంటే అంత మహాపండితుడు దాన్ని ఏంటంటే అతను ఒక యావగించుకుంటాడు డైలీ. అతను కొంచెం అసహించుకుంటాడు బాగా. అయితే తర్వాత అతను వెళ్తేని ఈ మాంసాహార అతను వైకుంఠానికి వెళ్తాడు. అతను ఏంటంటే వైకుంఠానికి వెయిటింగ్ లిస్ట్ లో ఉంటాడు. అంటే వైకుంఠానికి నేరుగా వెళ్లకుండా ముందు నరకానికి వెళ్ళి వైకుంఠానికి వెళ్తాడు. అప్పుడు అతను అంటాడు, ఎందుకు నేను ఇంత మహాపండితుడిని కదా, ఎందుకు నేను ఇలా చేయలేకపోయాను అంటాడు. అంటే ఆయన అంటాడు, మీరు మహాపండితుడే కానీ ఒక మనుషుల్ని అసహించుకోవటం మీరు నేర్చుకున్నారు. ఆయన ఏంటంటే మీ యొక్క జ్ఞానం చూసే నమస్కారం పెడుతున్నాడు. సో అందుకని అతని కర్మ అతను చేస్తున్నాడు. ఇందాక మీరు చెప్పిన దానికి సింక్రోనస్ అయింది, అందుకని ఆయనకి ఇచ్చేవు అన్నారు. రెండోది ఏంటంటే మహాప్రభు, నాకు పెద్ద డౌట్ ఏంటంటే, నేను ఇంకా లెర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నాను, అన్ని డౌట్స్ అడుగుతుంటాను. ఇప్పుడు ఏంటంటే ప్రతి మతంలోని ఒకటే రాసిందండి, మనం సంపాదించిన దాంట్లో 2.5% దానం చెయ్యాలి. అయితే నేను చూసింది అంటే నేను బయట కూడా పనిచేశాను. నేను దగ్గర 22 years బయట ఉన్నాను. 18 countries దాకా వెళ్ళానండి. కెమికల్ ఇంజనీర్ని నేను. అయితే ఏమైందంటే నేను బయట ఉన్నప్పుడు ముస్లిం కంట్రీలో చూసాను, వాళ్ళు స్ట్రిక్ట్ గా 2.5% పేదలు దానం చేస్తారు. అలాగే క్రిస్టియన్స్ కూడా చేస్తారు. నేను లండన్ కూడా చూసాను. అయితే ఏంటంటే ఇండియాలోని మన వాళ్ళు కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ దానం చేస్తారు, కొంతమంది బ్లాక్ మనీ.
వైట్ మనీ సంపాదించిన చాలా తక్కువ దానం చేస్తారు. అయితే ఏంటంటే ఇంకోటి ఏంటంటే మన హిందూ మతంలో నాకు ఒక విషయంలో నేను కొంచెం అప్సెట్ అయిన సిచ్యువేషన్ ఏంటంటే, ఏదైనా గుడికి వెళ్ళాం అనుకోండి, మన హిందూ గుడికి లాస్ట్ ఇయర్ జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాను నేను. ఆ పండాలు బ్లాక్ మెయిలింగ్ చేస్తారు మనల్ని. బ్లాక్ మెయిలింగ్ అంటే ఏం లేదు, చేతిలో చెంబు నీళ్ళు పెడతారు, మీ నామం చెప్పమంటారు, గోత్రం చెప్పమంటారు, సత్యనారాయణ నామధేయస్స కౌండిన్యస్సు గోత్రస్స మీకు తప్పకుండా సర్వద్రష్ట అని చెప్పేసి దానికి ఏంటంటే మనం ఏదో సంతృష్టిగా 100 రూపాయలు తీసుకురాలి, 1500 2000 బ్లాక్ మెయిల్ చేస్తారు. అది ఉన్నవాడు ఇచ్చుకుంటాడు, లేనివాడి మీద ఏంటి శాపాలు పెడుతుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ ప్రభు? ఇంకోటి ఏంటంటే ఈ మోసం అన్నది నేను ఈవెన్ కాశీలోని చూశాను. తర్వాత నేను నేను తక్కువే చూసాను, పూరి జగన్నాథ్ కూడా వెళ్ళాను, అక్కడ కూడా చూసాను. తర్వాత ఏంటంటే అదే నేను గురుద్వార్కి వెళ్ళానండి. ఇంకా నేను అక్కడికి వెళ్ళలేదు, అమృత్సర్కి వెళ్ళలేదు, కానీ నాందేడ్కి వెళ్ళాను. అక్కడ ఎంత పెద్ద స్టేటస్ ఉన్నాడు, పెద్ద డాక్టర్ అండి, ఊరికే పెద్ద డాక్టర్. ఆయన ఏంటంటే సేవ చేస్తున్నాడు. మన దగ్గర తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా విఐపి ఉంటుంది. ఇంత పొచ్చి ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా విఐపియే. అంటే రాష్ట్రపతికి ఇవ్వండి, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ అలాంటివి ఇవ్వండి, ఇలాంటివి ఎందుకు ఇవ్వాలి? అదే జానీ జైల్ సింగ్ కూడా అక్కడ గురుద్వార్లోని ఒకసారి ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి జానీ జైల్ సింగ్ కి అతనికి ఏంటంటే చెప్పులు సేవిస్తారు, 1 వీక్ చెప్పులు తుడమంటారు, చూస్తాడు ఆయన. సో అలాగే మనం ఎందుకు చేయలేకపోతున్నాము? ఎందుకంటే మనది ఇంత గొప్ప మహత్తరమైన హిందూ మతత్వం ఉండి మనం ఎందుకు ఇన్ని డెఫిషియన్సీస్ తోటి ఉన్నాము అని ఒకసారి అనిపిస్తుందండి. అలాగే నేను హిందూ మతకి వ్యతిరేకం కాదు, కానీ మనం ఎందుకు ఇంప్రూవ్ చేసుకోలేము అని నాకు ఒక ప్రశ్న. మీరు ఇస్కాన్ వాళ్ళ దగ్గర లేదు, నేను ఇస్కాన్ గురించి చాలా వెళ్ళాను, నేను చూశాను. అక్కడ ఎవరు కూడా బ్లాక్ మెయిలింగ్ చేయటం కానీ లేకపోతే చెప్పడం కానీ నేను చూడలేదు సార్. అది మాత్రం అది మీరు ఏమంటారు, కొంచెం మీ నోటి ద్వారా అయినారని నేను ఆశిస్తున్నాను. దీనికి ఏంటంటే సరైన శాస్త్ర అవగాహన లేకపోవడం మూలంగా ఈ విధంగా చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్ లో చర్చించడం జరిగింది. మహారాజు ప్రతాపరుద్రుడు తన యొక్క రాజు అనే భావాన్ని వదిలేసి జగన్నాథుడి యొక్క రథం ముందు చీపురుతో వచ్చడం జరిగిందండి. సో ఎప్పుడైతే భక్తులు ఈ విధంగా జ్ఞానం ఉందనుకోండి, అంటే మన నాయకులు ఈ విధమైన శాస్త్రాధ్యయనం చేశారనుకోండి, భగవద్గీత చదివారు అనుకోండి, మన యొక్క పొజిషన్ ఏంటి అనేది వాళ్ళకి తెలియటం జరుగుతుంది. అదేవిధంగా పూర్వకాలంలో ట్రావెన్కోర్ లో రాజుగారు భగవంతుడి యొక్క మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవారంటే, భగవంతుడి యొక్క మందిరానికి డైరెక్ట్ పల్లకీలో వెళ్లకుండా కొంచెం దూరంలో ఒక 1/2 కిలోమీటర్ ముందే పల్లకి దిగేసి చెప్పులు వదిలేసి నడుచుకుని వెళ్ళేవాడండి. నడుచుకుని వెళ్ళి స్వామికి దర్శనానికి వెళ్ళేవాడు. ఆయన యొక్క మెంటాలిటీ ఏంటంటే, ఆయన భగవంతుడు, నేను రాజు అయినా సరే నేను నీచాతి నీచమైన సేవకుడిని, ఆయన దగ్గరికి నా యొక్క దర్పము చూపించకూడదు అని కాళ్ళకి చెప్పులు లేకుండా గులకరాళ్ళ మీద నడిచి వెళ్ళి భగవంతుడికి సేవ చేసేవాడు. సో ఇప్పుడు యొక్క నాయకులకి ఏంటంటే ఈ విధమైన శాస్త్రావగాహన లేకపోవటం మూలంగా నాకు పవర్ ఉంది, నేనే రోలరు అనే యొక్క మెంటాలిటీతో ఈ విధంగా విఐపీస్ కానీ ఈ విధంగా తప్పులు చేయడానికి అవకాశం ఉంది. దీనికి ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకి శాస్త్రానికి సంబంధించిన అవగాహన లేకపోవటం. ఎప్పుడైతే వాళ్ళకి మనము శాస్త్రావగాహన కల్పిస్తామో, అంటే భగవంతుడి యొక్క వాళ్ళకి అవకాశం ఎందువల్ల వచ్చింది, ఈ యొక్క ఆ టైంలో ఆయన రోలర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ ఆ పదవి వచ్చింది. ఏ విధంగా వచ్చింది? పూర్వజన్మలో ఆయన యొక్క సుకృతి మూలంగా ఇప్పుడు ఆయన ఆ పొజిషన్ లో ఉన్నారు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోకుండా ఆయన ఏం చేస్తారు, నా కృషి మూలంగా ఇలా వచ్చింది అనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. సో ఆ విధంగా అహంకారంతో ప్రవర్తించడం మూలంగా ఇమీడియట్ గా నెక్స్ట్ జన్మలో అధోగతి పాలవడానికి అవకాశం ఉంది. సో శాస్త్ర అవగాహన లేకపోవడం మూలంగానే ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అదే భగవద్గీత మన ప్రామాణిక గ్రంథం అయింది కదా. అవునండి. నిజంగా ఎందుకు ప్రామాణిక గ్రంథం అయింది అన్నది నేను చాలా నాకు కొంచెం డార్క్ లో ఉండే అనమాట. భగవద్గీతని ఎందుకు ప్రామాణిక గ్రంథం చేశారు, రామాయణం ఎందుకు చేయలేదు అని ఒక ఉండేది. అంటే నేను కొంచెం రామభక్తుని అనుకోండి, అంటే రామభక్తుని అనుకోండి, కానీ అంటే రాముని ఎక్కువ నేను ట్రస్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు రియల్ గా ఫస్ట్ టైం భగవద్గీత చదివినప్పుడు నాకేం అనిపించలేదండి.
కానీ సెకండ్ టైము మీ ద్వారా చదువుతున్నప్పుడు అనిపిస్తుంటే నాకు ఒక్కొక్క వాడికి ఇంకోటి దీని గురించి సంస్కృతం నేర్చుకున్నాను చెప్పాను చూడండి. సంస్కృతం ఒక నేను ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకున్నాను. నేను పూర్తిగా రాదు, అర్థం అవుతుంది. సంస్కృతం ఒక అర్థం అవుతుంది మాకండి. అయితే ఏంటంటే ఇందులోని ప్రామాణిక గీతం ఎందుకు మన పూర్వీకులు భగవద్గీతను హిందూ అంటే మన భారతదేశంలో పెట్టారో రియల్ గా నాకు అర్థమైందండి. అంటే ఇప్పటికి 66 సంవత్సరాలకు అర్థమైంది నాకు. అంటే ఇందులో ఏంటి ప్రతిదీ అంటే స్థితప్రజ్ఞుడు అవటం అన్నదండి ఎవరి వల్ల కాదండి. ఎవరో ఒక రవ్వేరే ఉంటారు, ఎవరి వల్ల కాదు. ఎవరో అబ్దుల్ కలాం గారు, మహాత్మా గాంధీ, వాజ్పేయి గారు వీళ్ళని స్థితప్రజ్ఞులు అంటాను నేను, పివి నరసింహరావు గారిని. కానీ మనకి రాగద్వేషాలు ఉంటాయి. స్థితప్రజ్ఞులు అవ్వడానికి ప్రయత్నించిన చాలా గొప్పవాడండి. అయితే ఇందులో మాత్రం భగవద్గీతలో ప్రామాణిక గ్రంథంగాను అద్భుత చాలా బాగుంది. అంటే ఇప్పుడు నాకు క్లియారిటీ వచ్చింది. అయితే ఒక విధమైన క్లారిటీ తోటి వెళ్తున్నాం కాబట్టి చాలా తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నమో నమః, అందరికీ నమో నమః. హరే కృష్ణ. మీరు ఈ భగవద్గీతను ఏంటంటే భక్తుల సాంగత్యంలో అధ్యయనం చేస్తే కనుక మీకు గైడెన్స్ అనేది ఏంటనేది గైడెన్స్ అనేది జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా శాస్త్రాన్ని భక్తుల యొక్క సాంగత్యంలో భక్తుల ద్వారా అధ్యయనం చేయాలి. అప్పుడు జీవితంలో అంటే భగవంతుడికి చేరుకోవడానికి ఫాస్ట్ గా ఉంటుందండి. హరే కృష్ణ. సింధు ప్రియా గారు హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ రోజు అధ్యాయంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి, ఇలా స్టేజెస్ వైజ్ గా నిరంతర ధ్యానము, అది కుదరకపోతే పొద్దున సాయంత్రం సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో ధ్యానం చేసి 108 నిమిషాలు ధ్యానం చేసి నైవేద్యం అర్పించి ప్రసాదం తీసుకోవడం, ఇలా ఒక్కొక్క స్టేజ్ అది కుదరకపోతే ఇది కుదరకపోతే అంటే కుదరకపోతే ఏం చెప్పారు కదా. సపోజ్ హౌస్ వైఫ్స్ కానీ లేడీస్ వర్కింగ్ లేడీస్ ఉంటారు కదండి, వర్కింగ్ ఉమెన్, వాళ్ళకి ఆసక్తి ఉండి ఒకవేళ చేయాలనుకుంటారు. పొద్దున పూట 5 గంటలకి భజన్ లైవ్ జపా సెషన్ జరుగుతుంది. అది నేను ఒక 2 times అటెండ్ అయ్యాను. మాకు బాగా అనిపించింది. పొద్దున పూట ఎందుకు చేయాలనే దానికి కూడా నాకు ఇచ్చారు. ఆ టైంలో దేవతలు తిరుగుతుంటారు. ఆ టైంలో మెయిన్ గా దేవతలు తిరుగుతుండడం ఓకే, అది ఫైన్. మెయిన్ గా మనకి సత్వగుణంలో ఉంటాము. ఆ టైంలో రజోతమ గుణంలో ఉండకపో ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో జపం చేసుకోవడం మంచిదని చెప్పారు. సో ఈ హౌస్ వైఫ్స్ కి ఇంట్లో చాలా హౌస్ హోల్డ్ చోర్స్ అంటే హౌస్ క్లీనింగ్ చేసుకోవడం, కుకింగ్ చేసుకోవడం, డిషెస్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఆ టైంలో 5 to 6 కేటాయించడం కుదరకపోయినప్పుడు మరి ఏం చేయాలని చెప్తారు? 9 o'clock డ్యూటీకి వెళ్ళాలి అని ఉంటుంది. మరి వాళ్ళకు కూడా ఆసక్తి ఉంటే వాళ్ళు ఎలా బ్రహ్మముహూర్తం యూటిలైజ్ చేసుకోవాలని చెప్తారు? అంటే మనము మొత్తం టైము స్పెండ్ చేయలేకపోయినా సరే అట్లీస్ట్ మన కోసం ఒక 10 నిమిషాలు అనుకోగలిగితే, మీరు ఒక గంట టైము అని చెప్పారనుకోండి, గంట టైము మనం కేటాయించలేకపోతే మినిమం ఒక 10 నిమిషాలు అంటే ఒక రౌండ్ లేదంటే 2 రౌండ్స్ కనుక మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం అనుకోండి, 1 hour చేయకపోయినా 10 నిమిషాలు చేసినా మన యొక్క అంటే అందరికీ కుదరకపోవచ్చు అండి. అందువల్ల ఏంటంటే మన యొక్క కన్వీనియన్స్ టైం బట్టి మన యొక్క ప్రయత్నం మనం చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్ గా భగవంతుడు మనకి అవకాశం ఇస్తాడు అనమాట. అంటే ఆ టైప్ ఆఫ్ ఆబ్స్టికల్స్ అన్ని ముందుకు తగ్గి భక్తి సేవలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీనికి నియమాలు లేవండి. చేస్తే ఎందుకంటే 8 గంటల్లో చేస్తారనుకోండి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. బయట ఆఫీస్ విషయాలు కానీ ఫోన్లో రావడం కానీ అలా రావడం అనేది ఉండదు. అందువల్ల మనము మన యొక్క కాన్సన్ట్రేషన్ గా జపం చేయడానికి అవకాశం ఉంటుంది. సత్వగుణంలో ఉంటాము. అందువల్ల ముందు చేయడం మంచిది అని చెప్తారు. సో దానికి తగ్గ విధంగా మన యొక్క ప్రయత్నం చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్ గా భగవంతుడు మనకి అవకాశం ఇస్తాడనమాట. సో మన యొక్క జీవన శైలిని కూడా మార్చుకోవడం ద్వారా దీన్ని జపాన్ని సత్వగుణంలో చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే మనకి మీరు 9 గంటలకి ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, ఎర్లీగా పడుకుని మీకు రాత్రి 10 గంటలకి 11 గంటలకి పడుకునే అలవాటు ఉందనుకోండి, ఇంట్లో పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకుని తొందరగా 1 గంట ముందు పడుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక తెల్లవారుజామున మీ టైం కన్నా ముందు ఒక 1/2 గంట ముందు లేదంటే అరగంట ముందు లేవడానికి ప్రయత్నం చేస్తారు అనుకోండి, ఆ టైము
జపం చేసుకోవడానికి ఉపయోగించుకోగలిగితే, అంటే ఈ జపం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఉద్ధరించుకోవడానికి భగవంతుడికి చేసే నివేదన అన్నమాట. మనం ఎంత ప్రయత్నం చేసినా ఎవరిని సంతృప్తి చెందించలేమండి. ఎందుకంటే ఎవరికైనా సరే ఒక విషయంలో సరిగా చేయలేదు అనుకోండి, ఇమీడియట్ గా మనల్ని విమర్శించేస్తారు. అందువల్ల ఏంటంటే మన కోసం మనం కొంచెం టైం అనేది కేటాయించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. సో అప్పటికి కుదరలేదు అనుకోండి, మినిమం 10 నిమిషాలు లేదంటే 2 రౌండ్స్ నేను చేయగలను అని పెట్టుకోండి. ఆ విధంగా క్రమంగా కనుక చేస్తూ ఉంటే మీ యొక్క దినచర్యలో మీకు మీరే మార్పులు చేసుకుని చేయగలిగి భగవంతుడు మీకు ఆ విధంగా అవకాశం కల్పిస్తాడు అన్నమాట. అంటే మీకు మీ యొక్క గృహ కార్యకలాపాల్లో మీ పిల్లలు హెల్ప్ చేయడం కానీ, మీ యొక్క భర్త హెల్ప్ చేయడం ద్వారా భర్త హెల్ప్ చేసే విధంగా బుద్ధిని భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఈవినింగ్ టైము జపం చేసుకోవచ్చు. ఈవినింగ్ కూడా మీకు 4 to 8 వరకు కూడా సత్వగుణమైనది. ఆ టైంలో కూడా మీరు జపం చేసిన ఫలితం ఉంటుంది. మన యొక్క దినచర్య కూడా కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం ద్వారా భగవంతుడి యొక్క జపం చేస్తారనుకోండి, మనకి ఇదే వస్తుందండి. మనకి జీవితాంతం మనం సంపాదించిన డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ లో ఉంచి మనకి రావండి. మన యొక్క మృత్యు తర్వాత ఏంటంటే మనతో పాటు వచ్చేది ఈ భగవంతుడికి చేసే ఈ స్వల్పమైన సేవ మాత్రమే. అందువల్ల ఏంటంటే మనకంటూ అంటే మన యొక్క ప్రయత్నం చూస్తాడండి అక్కడ భగవంతుడు. ప్రయత్నం చేసామనుకోండి ఆటోమేటిక్ గా అన్ని కూడా భగవంతుడే అన్ని సమకూరుస్తాడు. థ్యాంక్ యూ అండి. ఇంకొక సందేహం, అంటే నాకు చాలా సిల్లీ డౌటే, కానీ ఒకవేళ క్లియర్ చేసుకుంటే అంతవరకే అజ్ఞానిగానే ఉండిపోతారు. క్లియర్ చేసుకోకపోతే జీవితాంతం అజ్ఞానిగానే ఉండిపోతారు అనే భావనతో అడుగుదాం అనుకుంటున్నా. సో ఈ అంటే ఇక్కడ ఇట్లా మామూలుగా మోటివేషన్ కోసం ఇంటర్నెట్ లో ఇలా చూస్తూ ఉంటాము, ఇలా డిఫరెంట్ కొటేషన్స్. అయితే ఒకటి చాణక్యుడిది ఒక కొటేషన్ చూసాను. ఏంటంటే ఆనెస్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్న వాళ్ళకి ముందు దెబ్బ తగులుతుంది అనేది ఒకటి విన్నాను. సో మీరేమో కష్టంలో అయినా నష్టంలో అయినా ఒక ఈ అధ్యాయంలో ఒక శ్లోకంలో స్ట్రైట్ ఈక్విపాయిజ్డ్ గా ఉండాలి, దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా ఈక్విపాయిజ్డ్ గా ఉండాలి, ఫ్రెండ్స్ అయినా ఎనిమీస్ అయినా ఒకటే బిహేవియర్ లో చూపించాలి అని చెప్పారు కదా. సో ఇది ఏదైనా డిఫరెన్స్ ఉందా? అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండడానికి ఈక్విపాయిజ్డ్ గా ఉండడానికి డిఫరెన్స్ ఏదైనా ఉందా? అంటే ఇక్కడ ఈ అధ్యాయంలో ఏంటంటే భగవంతుడు భక్తులు మానవాళి జీవులు ఏ విధంగా ఉండాలి, ఏ లక్షణాలు ఉంటే నాకు ఇష్టం అని చెప్పడం జరుగుతుందండి. అంటే మీరు చదివిన ఇంటర్నెట్ కొటేషన్స్ కూడా ఏంటంటే స్టాండర్డ్ కొటేషన్స్ కాదు, ఎవరో వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ భగవద్గీత అనేది ఏంటంటే ఈ సకల జీవ మానవాళికి ఒక మాన్యువల్ లాంటిదండి. అంటే మనం ఏదైనా మెషిన్ కొన్నాం అనుకోండి, వెంటనే దాంతో పాటు మాన్యువల్ వస్తుంది. ఆ మాన్యువల్లో ఆ మెషిన్ ని ఏ విధంగా వాడాలి ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ విధంగా కనుక ఆ మెషిన్ ఉపయోగిస్తే అది చక్కగా పనిచేస్తుంది, లేకపోతే రిపేర్స్ అనేవి రావడం జరుగుతుంది. అదే విధంగా ఈ భగవద్గీత అనేది ఏంటంటే మానవాళి ఏ విధంగా జీవించాలి, మానవాళికి ఏ టైప్ ఆఫ్ లక్షణాలు ఉండాలి, ఏ విధంగా జీవిస్తే అంత్యాన్న నన్ను చేరుకుంటారు అని భగవంతుడు డైరెక్ట్ గా అర్జునుడికి చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ భగవద్గీతని మనము ప్రామాణికంగా తీసుకోవాలి. తీసుకుని అందులో భగవంతుడు చెప్పే విధంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి. సో ఎప్పుడైతే మనకి ఆ లక్షణాలన్నీ ఉంటాయో అప్పుడు మాత్రమే మనము భగవద్ధామానికి వెళ్ళటం జరుగుతుంది. ఎప్పుడైతే మనలో ఇంకా దుర్గుణాలు ఉండిపోయినాయి అనుకోండి, అంటే మనలో ఎవరినన్నా ఒకరిని ద్వేషిస్తున్నాం అనుకోండి, అంటే మనకి శత్రువులు ఉంటారు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, అందరినీ సమదృష్టితో చూడాలి, చూసిన వాళ్ళే నాకు ఇష్టం అని చెప్తున్నాడు. కానీ మన యొక్క మానవ నైజం ప్రకారం ఎదుటి వాళ్ళని ద్వేషించాం అనుకోండి, భగవంతుడు ఏం చెప్పాడు, పూర్వజన్మలో నా కర్మ మూలంగా అతను నా పట్ల శత్రువు కింద యాక్ట్ చేస్తున్నాడు అనే విధంగా తీసుకోమంటున్నాడు. కానీ అలా కాకుండా మన యొక్క అహంకారంతో వీళ్ళు నన్ను ఇలా అన్నారు, వీడు నాకు శత్రువు అనే విధంగా తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, భగవంతుడు చెప్పిన క్వాలిటీ మనలో రాలేదు. సో మనలో రాలేదు కాబట్టి అంటే మన హృదయంలో పరివర్తన జరగలేదు కాబట్టి మనము భగవద్ధామానికి వెళ్ళే అర్హత ఉండదు. అంటే మనము సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బట్టల మీద మరక ఉందనుకోండి, ఏం చేస్తాం, మరలా వాషింగ్ మెషిన్ వేస్తాం. మరక పోయింది అనుకోండి, ఓకే. మరక పోలేదు అనుకోండి, మరలా డిటర్జెంట్ పౌడర్ ఎక్కువ వేసి వేడి నీళ్ళు వేసి మరలా వాషింగ్ చేస్తాం. సో అదే విధంగా మన ఈ జన్మలో కనుక ఎదుటి వాళ్ళని ద్వేషించడం పోలేదనుకోండి, మరలా ఇంకో జన్మిస్తాడు భగవంతుడు ఇచ్చి. ఆ యొక్క శత్రువు మనం ఎవరినైతే ద్వేషించామో
ఆ శత్రువు పట్ల మనం మిత్రత్వం ఉండే విధంగా మన యొక్క మెంటాలిటీ మార్చుకోవాలండి. సో అప్పటి వరకు ఏంటంటే ఈ కష్టాలు నిరంతరంగా ఇలా ఇస్తూనే ఉంటాడు. సో ఆ విధంగా పోవాలంటే ఏంటి, సడన్ గా ఒక రోజుకి పోవండి. ఎప్పుడైతే మనము భగవంతుడు చెప్పిన విధంగా భక్తియుక్త సేవ చేస్తూ ఈ నామజపం చేస్తామో అప్పుడే మనలో ఉండే కల్మషాలు పోయి సర్వజీవుల ఎడ మనము సమదృష్టితో, అంటే భగవద్గీతలో భగవంతుడు ఏదైతే చెప్పాడో ఆ క్వాలిటీస్ అన్ని మనలో వస్తాయి. అప్పటి వరకు కూడా ఏంటంటే మనము ఈ ఈ సంసార సాగరంలో ముందుకి వెనక్కి తిరగవలసిందేనండి. థ్యాంక్ యూ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈరోజుటి కార్యక్రమం ఇక్కడితో ముగుస్తుంది. మళ్ళీ రేపు 7 గంటల సమయానికి 13వ అధ్యాయంతో కలుద్దాం. హరే కృష్ణ.